ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణాయ నమః. వాళ్ళతో గొంతు కలిసేటట్టు చెప్పండి అమ్మా. ఓం వాసుదేవాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం హరయే నమః. ఓం హరయే నమః. ఓం గోవిందాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం సంసారవైరిణే నమః. ఓం సంసారవైరిణి నమః. అనాత్మన్యాత్మభావేన అనాత్మన్యాత్మభావేన దేహమాత్రా స్థయా ధియా దేహమాత్రాస్థయా ధియా పుత్రదార కుటుంబైశ్చ పుత్రదారకుటుంబైశ్చ చేతో గచ్చతి పీనతాం. చేతో గచ్చతి పీనతాం. అహంకార వికారేణ అహంకార వికారే మమతామల లీలయా మమతామల లీలయా ఇదం మమేతి భావేన ఇదం మమేతి భావే చేతో గచ్చతి పీనతాం. చేతో గచ్చతి పీనతాం. చేతో గచ్చతి పీనతాం. చేతో గచ్చతి పీనతాం. ఆధివ్యాధి విలాసేన ఆది వ్యాధి విలాసేన సమాశ్వాసేన సంస్మృతౌ సమాస్వాసేన సంస్కృతౌ హేయాదేయ విభాగేన చేయాదేయ విభాగేన చేతో గచ్చతి పీనతాం. చేతో గచ్చతి పీనతాం. మానసికార్చనలో ఈ శ్లోకాలను మననం చేయాలి. ఇవి వాసిష్ఠ రామాయణం నుండి చెప్పిన శ్లోకాలు, వశిష్ఠుల వారు చెప్పిన శ్లోకాలు. ఇక్కడ వాసిష్ఠ రామాయణం యొక్క విశిష్టత ఎట్లా ఉంటుందంటే, మొద్దుగా పడుకుని ఉన్నారనుకోండి ఎవరైనా, అప్పుడు ఒక బకెట్ నీళ్లు తీసుకొని మొహాన దఢేల్మని కొడితే ఎట్లా లేస్తారు? ఉలిక్కిపడి లేస్తాడు. అట్లా మోహాంధకారంలో కూరుకుపోయి నిద్రలో ఉన్న, తమోగుణ నిద్రలో ఉన్న ప్రజలను లేపుతారు వశిష్ఠుల వారు. ఘాటుగా ఉంటాయి శ్లోకాలన్నీ. మనం పిల్లల్ని గారాబం చేస్తే ఎట్లా లేపుతాం? లేనాన్న, నాన్న లేనాన్న, భార్యడు పొద్దెక్కింది 12 అయింది లేనాన్న అంటారు అమ్మలు. అట్లాంటి వాడు లేస్తాడా? మీరైతే కొడతారు, పాతకాలం మనిషి కదా. ఈ కాలం అమ్మలు అట్లా ఉండరు. వాళ్ళకు కూడా ఏమిటంటే పిల్లలు పడుకుంటే బాగానే ఉంది కదా అనుకుంటారు, గోలు ఉండదు. లేస్తే మళ్ళీ వాళ్ళని చూసుకోవాలి, అట్లా కదా అని గారాబం చేస్తూ ఉంటారు. మన సెలవుల్లో చూస్తారా, జూన్ 12 స్కూల్ తెరిచేదాకానేమో రోజు 10 దాకా పడుకోబెడతారు పిల్లల్ని. పాపం స్కూల్ తెరిచే రోజు పిల్లలు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? లేవమంటే వాళ్ళకి కష్టంగా ఉంటుంది, బండలు మోస్తున్నట్టు. అట్లా గారాబం చేయరు వశిష్ఠుల వారు మోహనిద్ర నుండి లేపటానికి. ఘాటైన శ్లోకాలతో కొట్టినట్టు ఉంటాయి మాటలన్నీ. ఇది ఎవరికి నచ్చుతుంది?
ఇట్లా మనం మోహ నిద్రలో ఉన్నప్పుడు లేపితే ఎవరికి నచ్చుతుంది? ఏదైనా సాధన చేస్తున్న వాడికి నచ్చుతుంది. ఇప్పుడు ఒక పొద్దున్నే లేచి తెల్లవారుజామున స్పోర్ట్స్ నేర్చుకునే పిల్లలు ఉంటారు చూసారా, రన్నింగ్ రేస్లు ఇంకేవేవో ఉంటాయి కదా, వాళ్ళు ఎట్లా ఉంటుంది వాళ్ళ సాధన? బారెడు పొద్దు కదా పడుకుంటారా? ఏం పడుకోరు. తెల్లవారుజామున 4ంటికి లేవాలి వాళ్ళు. ఏది ఆధ్యాత్మిక సాధకుల్లాగా లేస్తారు వాళ్ళు. వాళ్ళు ఒకవేళ అలసిపోయి పడుకున్నా ఎవరైనా వాళ్ళని ఇట్లా లేపాలని కోరుకుంటారు. ఎందుకంటే లేపితేనే వాళ్ళ సాధన సాగుతుంది కాబట్టి. కోపం రాదు లేపిన వాళ్ళ మీద. అదే ఏం పని పాట లేని లక్ష్యం లేని వాడికి ఎట్లా ఉంటుంది? లేపితే కోపం వస్తుంది. వాడి లక్ష్యం లేదు కాబట్టి. అట్లాగే సాధకులు బాగుపడాలని అనుకున్న వాళ్ళకి ఇలాంటి మాటలన్నీ చాలా రుచికరంగా ఉంటాయి. తిట్టినట్టు ఘాటుగా ఉన్నప్పటికీ రుచికరంగా ఉంటాయి. అయితే ఈ శ్లోకాల్లో ఏమంటున్నారు? చేతో గచ్చతి పీనతాం అంటే ఏమిటో తెలుసా? మనసు బాగా బలిసిపోతుందట. బలుపెక్కిందంటారు చూసారా? మనసుకు చేతస్ అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, వీటికి బాగా బలుపెక్కిందట. మనం ఏం చేస్తే దాని బలుపు అంటే ఏమిటో తెలుసా మీకు? మనిషికి 2 రకాలుగా నిగనిగలాడేటట్టు తయారయ్యాడు అనుకోండి, 2 రకాలుగా అవుతాడు. ఒకటేమో కండపుష్టి పట్టి అవుతాడు, అది బలం. కండపుష్టి పట్టి బాగా అయ్యాడంటే బలం వచ్చినట్టు. కాకుండా వాపొస్తే ఎట్లా ఉంటుంది? అప్పుడు కూడా చూడటానికైతే నిగనిగలాడతాడు, కానీ అది ఆరోగ్యకరమా? కాదు. అది బలుపు. బలుపు అంటే మనం ఏమంటాం? అహంకారం, పొగరుబోతుతనాన్ని బలుపు అంటాం. పీనతాం అంటున్నారు, బాగా బలిసింది అని అంటున్నారు. ఏది? చేతస్సట. ఏం చేస్తే అట్లా అయ్యింది, దానికి ఏం వాపు వచ్చింది అంటే ఇక్కడ ఏమంటున్నారు? అనాత్మని ఆత్మభావేన దేహమాత్రాస్థయా ధియా పుత్రదార కుటుంబైశ్చ చేతో గచ్చతి పీనతాం. దేహమాత్రాస్థయా ధియా, వాడి బుద్ధి ఎట్లా ఉంది? ధియా అంటే బుద్ధి చేత అని అర్థం. ఎటువంటి బుద్ధి ఉందట వాడికంటే సంసారంలో బాగా పొగరబట్టిపోయి ఉంది వాడి బుద్ధి. సాంసారిక బుద్ధి అంటారు. 2 రకాల బుద్ధి ఉంటుంది. బుద్ధి సృష్టి రచించిన ప్రకారంగా ఒక మంచి పరికరం, అంతేనా? మనకు వాసన బాగా తెలియాలంటే ముక్కు బాగా పనిచేయాలి, అంతేనా? వినికిడి, శబ్దం బాగా వినిపించాలంటే చెవి బాగా పనిచేయాలి. అట్లాగే విచారణ బాగా ఉండాలి అంటే బుద్ధి బాగా పనిచేయాలి. అట్లా ఒక మంచి పదునైన కత్తి లాంటిది ఇచ్చింది మనకు బుద్ధి. బుద్ధి ఏం చేస్తుంది? బుద్ధి యొక్క లక్షణమే ఏమిటంటే అది విచారణ ఎట్లా చేస్తుంది? వేరు చేసి విచారణ చేస్తుంది. డిసెక్షన్ అంటారు సైన్స్లో. అంటే దాన్ని విప్పి చూసి అంత కూలంకషంగా పరిశీలన చేస్తుందన్నమాట. ఆ విచారణ బుద్ధికి ఉంది. అటువంటి బుద్ధి మనకు సృష్టించింది. దేన్నైనా చూసుకో, అంటే సరైన వివేకం అంటాం కదా మనము. వివేకం చేసి చూసుకోవటానికి ఒక పదునైన ఆయుధంలాగా బుద్ధి విచారణ మనకు సృష్టి రచించిచ్చిన మంచి ఆయుధం. ఆ ఆయుధము సరైన విచారణకు అంటే వివేకం చేయటానికి ఇది ఇట్లా మంచి చెడు అనొద్దు. మనం మంచి చెడు అన్నామనుకోండి, అప్పుడు మళ్ళీ మన బుద్ధి, మన మనస్సు ఏం చేస్తుందంటే మోసం చేస్తుంది. వాడికి ఏది కావాలో అది మంచి అంటుంది, వాడికి అక్కర్లేదని చెడు అంటుంది. కాబట్టి మంచి చెడు నిర్ణయం తనతో కాదు, కేవలం ఒకటేమిటి, రెండింటినీ వేరు చేసి చూడు. ఆ చేసి చూడగలిగితే అప్పుడు బుద్ధి వివేకము మంచి చెడు ఎట్లా నిర్ణయం చేస్తుందంటే తన లోపలి స్ఫురణతోని పోల్చుకొని నిర్ణయం చేస్తుంది. అట్లా చెయ్యలేదంటే లోకంలో ఇష్టాలు ఉంటాయి కదా, తనకిష్టమైంది మంచిది, తనకి ఇష్టం కాకపోతే మంచిది కాదు, అంతే. లోకంలో లోకరీతి అయినా సరే, లోకధర్మాలంటే ఏమిటండి? లోకంలో అందరు కలిసి సమాజం అనే ఒక దొంగల ముఠా ఉంటుంది. అందరు దొంగలే, అందులో అందరు స్వార్థపరులే. వాళ్ళకు కావలసిన నియమాలన్నిటిని ఏర్పరచుకొని ఆ సమాజంలో వాళ్ళు చలామణి చేసుకుంటారు. వాటిని చలామణి అవుతాయి లోకంలో. అవన్నీ లోకధర్మాలు. ఆ లోకధర్మాలను కూడా కాదనగలిగే వివేకం నిజమా కాదా ఆలోచించు. ఏది చెప్పినా సరే శాస్త్రము పోనీ నేను చెప్పింది నమ్మమని అనదు. శాస్త్రం ఎప్పుడైనా విచారణ చేసుకోమంటుంది.
గుడ్డిగా దేన్ని నమ్మొద్దు, లోకధర్మాన్ని నమ్మొద్దు, శాస్త్రధర్మాన్ని నమ్మొద్దు. నీకు వివేకం ఇచ్చారు కదా, దాంతో బుద్ధితో నువ్వు విచారణ చేసుకోమంటుంది. ఇప్పుడు ఆ బుద్ధి ఏమైందట, దేహమాత్రాస్థయా ధియా, దేహాత్మభావం చేత దాంట్లో తిష్ట వేసుకొని కూర్చుంది. అంటే ఏమిటంటే స్థూల దృష్టి అంటారు. స్థూలం అంటే ఇప్పుడు ఈ ఫోన్ ఉంది, ఇదేమిటి ఫోన్, ఇది ఎట్లా ఉంది, దీనికో ఆకారము రూపు ఉందా లేదా? ఫోన్ అంటే ఇట్లా డబ్బాలాగా కనిపించే పరికరం అన్న అర్థం కాదు కదా. దీంట్లో సాఫ్ట్వేర్ ఉంది, ఆ సాఫ్ట్వేర్లు అన్ని రకరకాల యాప్స్ ఉంటాయి, మనం అవి వాడుకుంటాం. ఇప్పుడు ఈ ఫోన్ అంటే ఏమిటి అంటే ఈ డబ్బా అనే దృష్టితోనే దీనికి ప్యానెల్ మార్చుకుంటూ ఉంటారు చూసారా. లోకంలో ఆడవాళ్ళు అయితే మరి చీరకు మ్యాచింగ్ ప్యానెళ్ళు వేసుకుంటారు. అసలు వాళ్ళకి ఏది ఇచ్చినా సరే మ్యాచింగ్ చేసేస్తారు. దాన్ని ఒక వస్తువు ఇస్తే చాలు దానికో మ్యాచింగ్ చేస్తారు. అది స్థూల బుద్ధి అన్నమాట. ఫోన్ అనే పరికరము మ్యాచింగ్ చూసుకోవడానికి ఉందా మనకు? స్థూలం అంటే బాగా కనిపించేదని అర్థం. కంటికి కనిపించేది స్థూలం. కంటికి కనిపించకుండా ఉన్నది దీంట్లో వాడుకునేవన్నీ ఉన్నాయి. అట్లాగే మన దేహానికి కూడా స్థూలమైనది ఒకటి ఉంది, సూక్ష్మం అంటాం. కంటికి కనిపించేది స్థూలమైతే కనిపించనిది సూక్ష్మం. కంటికి కనిపించదు అది. ఇప్పుడు ఇందులో ఉన్నవన్నీ కంటికి కనిపిస్తాయా? కనిపించవు. కానీ ఇవి తెలుసుకుంటే మనం వాడుకోవటానికి తెలుస్తుంది. అట్లాగే దేహం అనే ఒక పరికరం బయట కనిపిస్తుంది, స్థూలంగా కనిపిస్తుంది. ఇదే సత్యం అనుకుంటాడు, అంతే, ఇదే నేను అనుకుంటాడు. ఇది దేహాత్మ బుద్ధి. దేహమాత్రాస్థయా ధియా, బుద్ధి దేహమే సత్యం, స్థూలంగా కనిపించేవే సత్యం, స్థూలంగా అనుభవించేవే సత్యం, స్థూలమైన సుఖాలే సత్యం అని ఒక బుద్ధి నిశ్చయం చేసుకుంది. స్థయ అంటే దాంట్లో ఇంక కూరుకుపోయిందనమాట. దేహాత్మ భావంలో కూరుకుపోయిన బుద్ధి ఏం చేస్తుందట అంటే అనాత్మని ఆత్మభావేన, అనాత్మ పదార్థములయందు ఆత్మభావన చేస్తుందట. సృష్టిలో అంతా ఆత్మస్వరూపమే ఉండాలి కదా. అనాత్మ ఎక్కడి నుండి వచ్చింది? ముందు అది కదా పాయింట్. ఎక్కడి నుండి వచ్చింది అంటే నీ బుద్ధి ఏదైతే స్థూల బుద్ధి ఉందో దాంట్లోంచి వచ్చింది అనాత్మ. సృష్టి రచనలో లేదు. ఇప్పుడు సృష్టి దేహాలను సృష్టించింది అనుకుందాం. అనేక 84 లక్షల జీవరాశుల దేహాలు కనిపిస్తున్నాయా మనకు? పశు పక్షి క్రిమి కీటకాదులు అన్నీ కనిపిస్తున్నాయి, మనుషులు. ఇవన్నీ స్థూలంగా ఉన్నవన్నీ. వాటికి నామము రూపం వేరువేరుగా ఉన్నాయా లేదా? అన్నీ వేరుగానే ఉంటాయి. ఒక్కటి కూడా ఒకదాన్ని పోలి ఇంకోటి ఉండదు కదా. ఇది స్థూలం. ఈ స్థూలమైనదే సత్యం అనుకొని అదే స్పష్టంగా కనిపిస్తున్న వాడికి ఎట్లా ఉంటాడు? ఇది పిల్లి, ఇది కుక్క, ఇది అది అని చూస్తాడు. ఇప్పుడు అన్నిట్లో సమానం ఏముంది? పిల్లులన్నీ సమానమా? కుక్కలన్నీ సమానమా? మనుషులన్నీ సమానమా? మరి ఇక సమానత్వం ఎక్కడుంది? అన్నిట్లో ఒకేలాగా మారకుండా ఎప్పుడూ ఉండేది ఏదైనా ఉంటే అది సమానం. అన్నిట్లో ఎప్పుడూ మారిపోయేది ఏదైనా ఉంటే అది సమానం కాదు, అంతే కదా. ఈ సమానమైందే ఆత్మభావన. సమానం కానిది అనాత్మం. ఇప్పుడు మనకు ఉన్న పళంగా స్థూలంగా కనిపించేది ఏమిటి? ముక్కు మొహం తేడా భేదం అన్నీ ఉన్నాయి, రంగు రూపు అన్ని భేదమే ఉన్నాయి. అవి ఎప్పుడు మారిపోతూనే ఉంటాయి కదా. ఒక్క మనిషికే యవ్వనంలో ఉన్నప్పుడు ఉన్న రూపురేఖలు ముసలితనంలో లేవు, మారిపోయినాయి. అదే మనిషిలోనే మార్పు వచ్చేసింది కదా. ఇవి అనాత్మం. అనాత్మం అంటే ఏమిటి? దాని క్వాలిటీ ఏమిటి? దాని లక్షణాలు ఏమిటి? ఎప్పుడూ మారిపోయేది. దాని స్వభావ లక్షణం మారిపోవటం. జగత్తు ఎప్పుడు మారిపోయేది, పరిణామపేశలం అంటే ఎప్పుడు మారిపోవటంలో దిట్ట అది. అనాత్మ మారకపోతే ఆశ్చర్యం, మారితే ఆశ్చర్యమే ఉంది. మారేది మారుతూనే ఉంటుంది. మారనిది ఆత్మ లక్షణాలు ఏమిటి? సర్వకాల సర్వావస్థలలో సర్వులలో మారకుండా ఉండేది ఆత్మలక్షణం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అనాత్మయందు ఆత్మభావన చేస్తున్నామట. మారిపోయేదాన్ని పట్టుకొని మారకుండా ఉండాలనే ప్రయత్నం చేస్తాడు మనిషి.
ఎట్లా మారకుండా ఉంటుంది? రంగేసుకుంటాడు. 80 ఏళ్ళు వచ్చినా రంగేసుకుంటాడు, పౌడర్ వేసుకుంటాడు, అది వేసుకుంటాడు. అంత వేసుకుంటే మాత్రం ముడతలు కనిపించకుండా పోతాయా? తెలిసిపోతుంది. ఒకవేళ తెలియకుండా మేనేజ్ చేసుకొని అందరికీ తెలియకుండా చేయగలడు, కానీ లోపల వస్తున్న నిస్సత్తువ ఉంటుంది చూసారా, ముసలితనంలో సత్తువ తగ్గిపోతుంది కదా, అదైతే ఆగిపోదు కదా, లోపల నుండి చెప్తూనే ఉంటుంది నువ్వు కుర్రాడివి కాదు, నువ్వు కుర్రాడివి కాదు అని. చెప్తుందా లేదా? ఎవరిని మోసం చేస్తున్నాడు? తననా పక్కవాడినా? అంతే. ఇట్లా ప్రతిదాని మీద ప్రతిదీ ఏదైనా మారిపోయేదాన్ని పట్టుకొని దాన్ని శాశ్వతం చేయాలి, మారకుండా ఉంచాలి అనే ఒక పట్టుదల ఉంది చూసారా, అది దేహమాత్రాస్థయాధియా, స్థూల బుద్ధి. స్థూలమైన ప్రతి పదార్థం మన కంటికి కనిపించేది మారి తీరుతుంది. దానికి నిశ్చితత్వం లేదు, నిశ్చయంగా ఇట్లా ఉంటుందనేది ఏదీ లేదు. అది జడ వస్తువు అయినా సరే చివరికి అంతేనా? కట్టినప్పుడు ఇల్లు ఎట్లా ఉంటుంది? సోగ్గా ఉంటుంది. తర్వాత ఏమవుతుంది? పాత పడిపోతుంది. జడ వస్తువుతో సహా మనకు కనిపించేటట్టు చూపిస్తుంది అది. దేహంతో సహా అన్నీ, ప్రకృతితో సహా అన్నీ మారిపోయాయి. ఈ అనాత్మ పదార్థాలలో ఏదైనా ఆత్మభావం ఉందా? మరి ఉంటుంది. దాన్ని మనం గుర్తించకుండా ఇప్పుడు మనిషికి ఎవరికైనా సరే శాశ్వతంగా చిరంజీవిగా ఉండాలని ఉంటుందా లేదా? చెప్పండి. ఆశతోనే కదా మనం ఏమని చిరంజీవి భవ అంటాం. చిరంజీవో భవ అంటే చిరంజీవిగా ఉండు అని దీవిస్తారు. దేహంతో చిరంజీవిగా ఉండగలడు ఎవడన్నా? ఉండలేడు కదా. మనం ఎందుకు దీవిస్తున్నాం? మరణ స్వభావం ఉన్న దేహంతో మరణం లేకుండా అమృత స్వరూపుడు అవ్వలేడు. కానీ మన హిందూ ధర్మంలో ఆ దీవెన ఉంది. అంటే ఏమర్థం? అది తప్పైతే కాదు, గ్యారంటీగా ఉంటాడు వాడు. కాస్త తెలుసుకోమంటున్నారు. మనం ఏం చేస్తున్నాము? ఉండాలని ఆశిస్తున్నాము, కానీ దేహంతో ఆశిస్తున్నాం. నువ్వు ఉంటావు కానీ దేహంతో కాదంటుంది సృష్టి. అదే బోధ. నువ్వు ఎప్పుడు చిరంజీవివే, నిత్య శాశ్వత స్వరూపుడివి. నీకు మరణం లేదు, మార్పు లేదు, ఏం లేదు, నిత్య యవ్వన స్వరూపుడివి. మనసుకు ఎప్పుడన్నా ముసలితనం వస్తుందండి? వస్తుందా? రాదు. మరి ఆఫ్టర్ ఆల్ సచ్చిదానంద స్వరూపం దాకా వెళ్ళకపోయినా ఆఫ్టర్ ఆల్ మనస్సు చేతనే నువ్వు యవ్వనవంతుడివి. దానికి ఎప్పుడు ముసలితనం రాదు. కాకపోతే అది మారుతోంది. అందుకే దేహం అయితే మారిపోతుంది కనుక నేను కాదు. మనస్సు యవ్వనంగానే ఉండటం, కానీ దానికి ఒక్క క్షణం కూడా నిలకడలేదు, క్షణకాలం కూడా లేదు. కోతి ఒక కొమ్మ మీద నుండి ఇంకో కొమ్మకి ఎగిరినట్టు దూకినట్టు ఎప్పుడు చూసినా కదులుతూనే ఉంటుంది. అది కదలకుండా క్షణకాలం కూడా ఉండదు. వాయువైనా స్తంభిస్తుందేమో కానీ మనస్సు మాత్రం చంచలమే, అస్థిరమే. అప్పుడు మనస్సు కూడా నేను కాదు. ఇంకేముంది? బుద్ధి మారుతుందా? మారదా? మారుతూనే ఉంటుంది. మనస్సు కోరికను బట్టి బుద్ధి ప్రయారిటీస్ మార్చేస్తూ ఉంటుంది. కొన్నాళ్ళు ఏం చేస్తాడు? సంసార నాటకం ఆడుతూ ఉంటాడు. సంసారంలో సాధించాలి, చాలా గొప్పగా ఎదగాలి, అది చేయాలి, ఇది చేయాలని అంటాడు. అదే అన్నీ చేస్తానని చెప్పి తర్వాత ఏం చేస్తాడు? రిటైర్ అవుతానంటాడు. ఇప్పుడు భక్త నాటకం ఆడతాడు. భక్త నాటకంలో ఏదో చేసేస్తాను అంటుంటాడు. సాధన నాటకం ఆడతాడు. ఇప్పుడు బుద్ధి ఏం చేస్తుంది? అదేది మనస్సు ఏదంటుందో దాన్ని ప్రధానంగా నిలబెట్టి ఇదే మంచిదని అంటుంది. అది కూడా మారిపోతూనే ఉంది. ఎందుకు? మనస్సును అనుసరిస్తున్న బుద్ధి అయితే మారిపోతుంది, లోపల ఆత్మను అనుసరించే బుద్ధి మారదు. బుద్ధి దేన్ని అనుసరిస్తుందో అది ముఖ్యం. ఇప్పుడు ఉన్న పలంగా మనిషి బుద్ధి మనస్సునే అనుసరిస్తోంది. మనసుని అనుసరిస్తుంది, విషయాలను అనుసరిస్తుంది, దేహాన్ని అనుసరిస్తుంది. కాబట్టి ఆ బుద్ధి సరిగా లేదు. అదే బుద్ధి తీసుకెళ్ళి ఆత్మభావం మీద పెట్టినప్పుడు అది ఆత్మను అనుసరిస్తే పసిపిల్లగా ఉన్నప్పుడు కూడా ఆ బుద్ధి సరైన నిశ్చయమే తీసుకుంటుంది. ఆ బుద్ధి రావాలి మనకు. బుద్ధి బయట దాన్ని అనుసరించకుండా లోపల దాన్ని అనుసరించే బుద్ధి ఉంటే మనిషి బాగుపడతాడు,
సరైన నిర్ణయాలు తీసుకుంటాడు. కానీ ఇప్పుడు అట్లా లేదు. బుద్ధి ఉంది వాడికి, బుద్ధితోనే బతుకుతున్నాడు. కానీ అట్లా లేదు వాడి బుద్ధి. ఎట్లా ఉంది? బయట దానితో అనుసరణతో ఉంది. కనుక బుద్ధి కూడా నేను కాదు, ఆత్మ కాదు. అది కూడా ఏం మిగిలింది? చిత్తం. చిత్తం దేని ఆధారంగా పనిచేస్తుంది? అసలు చిత్తం అంటే ఏమిటో తెలుసా మీకు? మనస్సు కంటే ఇంకా లోతైన అంశం అంతరింద్రియం అని ఉంటుంది. అంతరింద్రియంలో మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని 4 భాగాలు దానికి. మనస్సు ఏమో ఏం చేస్తుంది? తలంపులు చేస్తుంది. సంకల్ప వికల్పాత్మిక అంతఃకరణం మనః. సంకల్ప వికల్పాలు చేసేది మనస్సు అయితే, నిశ్చయాత్మిక అంతఃకరణం బుద్ధి. నిశ్చయాలు చేసేది బుద్ధి. చిత్తం ఏమిటంటే చితి సంజ్ఞానే ధాతువు చేత చిత్తం అంటే ఒక ఎరుక. ఎరుక ఏం చేస్తుంది? సాధారణ స్థితిలో అంటే మనస్సును అనుసరించే చిత్తం అయితే ఏం చేస్తుందంటే, ఎన్నో అనుభవాలు మనకి ఇంతవరకు వచ్చినాయి కదా జీవితంలో. ఆ అనుభవాలన్నిటినీ కూడా వాసనల రూపంలో దాంట్లో నిక్షిప్తం చేసుకుంటుంది, ఒక మెమొరీ బ్యాంక్ లాగా. ఇదేమిటి? మనస్సును అనుసరించే చిత్తం, అసలైన చిత్తం కాదు. మనస్సు బుద్ధిని అనుసరించి పనిచేస్తుంది. ఇవి 2 బయటకు ఉన్నాయి. ఇప్పుడు దాన్ని అనుసరించే చిత్తం ఏం చేస్తుంది? వాసనలన్నింటినీ పెట్టుకుంటుంది. అందుకే ముసలితనంలో మనిషికి బాధ ఏముంటుందో తెలుసా మీకు? ఎన్నో అనుభవించాడు, ఇంద్రియ భోగాలను అన్ని అనుభవించాడు, రుచులు చూశాడు, ఎన్నో విన్నాడు, అన్ని చేశాడు. ఇప్పుడు రుచించవు ఇవన్నీ. ఎందుకంటే ఇంద్రియానికి ఆ తేజస్సు లేదు. ఇప్పుడు వయసు పోతూ ఉంటే ఇంద్రియాలకు ఆ తేజస్సు లేక రుచించదు, సత్తా పోతుంది దాంట్లోంచి, నిస్సత్వ అయిపోతుంది. జవసత్వాలన్నీ ఉడిగిపోయినాయి అంటారు వాటిని. అంటే జీవాన్ని నిలుపుకునే సత్తువ లేకుండా అయ్యింది అది. ఇప్పుడు రుచించవు. కానీ చిత్తము పూర్వపు వాసనలను పెట్టుకుంటుంది. అది పెట్టుకొని ఇంకా భోగించాలనే కోరిక ఉంటుంది సామాన్యుడికి. అవి చేయలేడు. కోరికేమో ఉంది, అవి మాత్రం చేయలేడు. అది నరకయాతన. నరకం అంటే ఇంతే. దేహం విడిచిన తర్వాత కూడా అంతే. దేహమేమో ఉండదు, కానీ మనసు, బుద్ధి అనే ఆ జీవ రూపం ఉంటుంది. అవన్నీ కావాలని అడుగుతుంది. ఎట్లా చేస్తాడు వాడు? చేయడు. అది నరకయాతన. యాతన శరీరంతో అనుభవించే యాతన ఇదే. ఎంత కోరికల మీద పరిగెత్తే మనస్సుతో చచ్చిపోతాడో అంత యాతనను అనుభవిస్తాడు. ఆ మనస్సును దేహం ఉండగానే కోరికల మీదకి వెళ్లకుండా నిగ్రహించగలిగిన వాడు, దేహం ఉన్నా లేకపోయినా, ముసలితనం వచ్చినా నాకు వద్దు, నాకు లేకపోతే ఏమి వాడికి కాదు. ఆ పెనుగులాట ఉండదన్నమాట. కావాలి కావాలి అని ఆరాట పడదు. ఆరాటం లేనప్పుడు సుఖంగా ఉంటుంది. ఆ ఆరాటం తీసేసుకోవాలి. ఇప్పుడే బుద్ధికున్న ఆరాటాన్ని తీసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు? ఇక ఆ చిత్తము ఇటువైపు ఉంది. అదే చిత్తం గనక తన లోపల ఆత్మభావం మీద ఉండుంటే ఆ చిత్తం ఎట్లా ఉంటుంది? అది ఒక ప్రకాశవంతమైన తెర లాంటిది. తెర ఏం చేస్తుందండి? దాని మీద కనిపించే బొమ్మలన్నిటినీ చూపిస్తుంది. ఎంత చూపించినప్పటికీ కూడా దానికి ఏమీ ఉండదు. దాంతో సంబంధం ఉంటుందా? సినిమా అయిపోయిన తర్వాత తెర స్వచ్ఛంగా ఉంటుంది. అట్లా చిత్తం స్వచ్ఛము, నిర్మలము, పవిత్రము చేసుకోగలిగితే దేహేంద్రియాలతో బయట తిరుగుతున్నప్పటికీ కూడా అవేవి తనకు వాసన రూపంలో ముద్రించుకో. లేకపోతే ఎట్లా ఉంటుంది? ఎవడో మీద పగ, ఎవడో మీద ప్రేమ, జరిగిపోయిన విషయాలన్నిటి మీద కోరిక, అవి కానివ్వకుండా చేసేవాళ్ళ మీద పగ. ఇంతే కదా. ఇవన్నీ రూపాలన్నీ అనాత్మ రూపాలు. అన్ని ఆత్మరూపాలనే అనాత్మ చేశాడు వీడు. నిజానికి మనకు అంతరింద్రియం ఒక మంచి గొప్ప తేజస్సు. దాంతోనే కదా ఈరోజు మళ్ళీ సాధన చేస్తాం. సాధన చేసేటప్పుడు వినేది చెవి. ఇన్నాళ్ళు తిట్లు విన్నది, సినిమాలు విన్నది, అవి విన్నది. ఈరోజు ఏం చేస్తుంది? అదే చెవి ఆత్మరూపం దాల్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆత్మవైపుకు మొగ్గి ఉన్న దేహేంద్రియాలు ఇంతకాలం విషయం వైపు మొగ్గి ఉన్నాయి. ఇప్పుడు అవే దేహేంద్రియాలను ఆత్మవైపు మొగ్గిస్తే అటు వంపితే ఏమవుతుంది? ఇదే చెవి వింటోంది, ఇదే కన్ను చూసి చదువుతోంది, ఇదే నోటితో పవిత్రమైన అధ్యయనం చేస్తుంది. ఇవే ఇంద్రియాలు. అదే మనస్సు లగ్నమైంది, బోధయందు లగ్నమైంది. అదే చిత్తంలో ఇంకా అదే ధ్యాస ఉంది దానికి. ఇప్పుడు ఇవన్నీ ఏమైనా ఆత్మభావమైంది. మనం ఏం చేస్తున్నాడు? ఒక సంసారి గురించి చెప్తున్నారు ఇక్కడ. సంసారి ఏం చేస్తాడట?
అనాత్మములందు ఆత్మభావన చేసి అవి స్థిరంగా ఉండాలని అనుకొని పుత్రధార కుటుంబైశ్చ సేతో గచ్చతి పీనతాం అంటున్నారు. పుత్రుడు, ధార, కుటుంబం. పుత్రుడు అంటే పిల్లలు, ధార అంటే భార్య, కుటుంబం. ఇవన్నిటి వల్ల వీటన్నిటినీ కూర్చుకున్నాడు. మనిషికి సుఖంగా ఉండాలంటే, గొప్పగా బ్రతకాలంటే ఒక్కడే ఉంటే ఏమైనా చేయగలడా చెప్పండి? ప్రపంచంలో మనం ఒక్కరమే ఉన్నాం అనుకోండి, మనకు పెద్ద బంగ్లా ఉంది, ఒక బంగారపు భవంతి ఉంది, ఏం చేస్తాం? మనకు గొప్పతనం ఉంటుందా? ఒక్కడన్నా ఉండాలి, అది చూసి బాగుంది అనాలి, అప్పుడు మనకు గొప్పతనం. ఇక ఎవరు లేకపోతే, అనడానికి ఎవరు లేకపోతే. అందుకే ఆడవాళ్ళని ఎప్పుడైనా చూస్తే ఇంట్లో ఉంటే అస్సలు అలంకరించుకోరు వాళ్ళు. ఎందుకు? అంతే, ఎవరైనా అంతే, మగవాళ్ళైనా అంతే, లోపల లోపల ఉంటుంది అంతే. కానీ ఎవరైనా చూస్తే బాగుందంటే, పోలిక వస్తే అప్పుడు మనకి ఏదైనా సుఖంగా కనిపిస్తుంది. లేకపోతే అన్నీ ఉండి ఎవరు దాన్ని చూసేవాళ్ళు లేరు, మనల్ని పొగడేవాళ్ళు లేరు, దాన్ని అప్రిషియేట్ చేయకుండా ఉంటే ఏమీ సుఖమే ఉండదు. అందుకే మనిషి ఏం చేస్తాడంటే, ఇంద్రియ భోగ సుఖం అనుభవించటానికి ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేస్తాడు. అప్పుడే నలుగురు ఉంటేనే ఒకరి మీద ఒక ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఈ ఆటలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. అహంకారం సాటిస్ఫై అవుతుంది అనమాట. అంతే కదా? ఇప్పుడు భార్య, భర్త, పిల్లలు, అన్నదమ్ములు వీళ్ళు ఉండాలి. దాయాదులు ఉంటేనే మన గొప్పలు ఉంటాయి, లేకపోతే ఉండవు ఇవన్నీ. ఎప్పుడైనా ఇది చూడాలంటే, ఇలాంటివి చూడాలంటే వీళ్ళు చెప్పేది, మనం పెళ్ళిళ్ళకి, పేరెంటాలకు వెళ్ళాలి. అందరు ఎవరెక్కడ ఉన్న వాళ్ళు అందరు నా వాళ్ళైనా కదా, మన బంధువులే కదండి. మన స్నేహితులు, మన బంధువులు, నా అనే వాళ్ళే వచ్చారు అక్కడ. అందరు వచ్చినా ఏమైంది, ఒకరొకరు లోపల ఏం చేస్తుంటారు? నిజంగా సంతోషించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అందరు వాళ్ళే ఉంటారు. అంతే. పోనీ కొంచెం ఆనందించిన ఈర్ష్య ఎట్లా ఉంటుందంటే, ఈసారి మనం వీడికంటే గొప్పగా చేయాలనుకుంటారు. అంతేనా? వాడు చెడిపోవాలని అనుకోరేమో, పోనీ కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, మన వాళ్ళు అనుకునేవాడు. కానీ వచ్చేసారి ఏం చేస్తాడు? వాడు చేసిన దానికంటే ఒక కాకు ఎక్కువ. అప్పుడే కదా వాళ్ళ గొప్పతనం. మరి ఇది ఈర్ష్య కాదు, అంతే కదా? పాజిటివ్ ఈర్ష్య. ఇంకొకటి ఎట్లా ఉంటాడు? చెడిపోవాలని మనసులో అక్కడక్కడే అనుకుంటూ ఉంటాడు. అందుకే పూర్వకాలము కనీసం తినే తిండిని కూడా బాహాటంగా చేసేవాళ్ళు కాదు. నరదృష్టి సోకితే నల్లరాయన బద్దలైపోతుందట. అట్లాంటిది మనిషి ఈర్ష్య. ఈరోజు తినటం చూపించటం కోసమే తింటున్నారు మనుషులు, తినటం కోసం తినట్లేదు. ముందు అక్కడ పళ్ళెం పెట్టి ఒక ఫోటో తీస్తారు, ఆ ఫోటోని స్టేటస్లో అప్లోడ్ చేస్తారు. ఇంట్లో వంటలు చేసుకున్నవన్నీ వీడియోలు తీస్తారు, అవన్నీ యూట్యూబ్లో పెడతారు. అదో పెద్ద ఛానల్, దానికో లక్షల వ్యూలు. ఇది వాడు పెట్టేవాడు సరే, వీడు చూసేవాడు సరే. రోజు ఈరోజు ఈ వంట చేసాము, ఆ రోజు అది చేసాము, ఈరోజు ఈ బట్టలు వేసుకున్నాం, దగ్గాను, తుమ్మాను, ఇంకేమేం చేస్తాం, మలమూత్ర విసర్జన చేశాను, నాకు ఇవాళ కాలేదు, ఇది కూడా చెప్తారా? చెప్పినా చెప్తారు. ఇంకా రాబోయే కాలంలో ఏది ఫ్యాషన్ వస్తుంది చెప్పకపోవడంలో కాదు, అది ట్రెండ్ అయితే చేసేస్తారు అంతే. ఇప్పుడు ఇవన్నీ దేనికోసం? గొప్పతనం, గొప్ప అహంకారాన్ని పోషించాలి. ఇప్పుడు అహంకారానికి తిండి ఏమిటండి? నాలుకకేమో రుచి తిండి, అది తిన్న గొప్పతనం అహంకారానికి. అంతేనా? మనం కొనుక్కున్న భోగాలు, వస్తువులు అవన్నీ ఒంటి దాకా వస్తాయి. వాటి అవన్నీ చేత పోషింపబడేది ఎవరు? అహంకారం. అది ఆ అహంకారం పీనతాం గచ్చతి, బాగా బలుపెక్కి వాపు వచ్చింది దానికి అని చెప్తున్నారు. ఇప్పుడు అంతే కదా మరి. అసలు ఇంట్లో రోజు ఉండే రామాయణంలో ఏముంటుంది? ఇంటింటి రామాయణంలో ఏముంటుంది? వాడు అది చేశాడు, వీడు ఇది చేశాడు. అసలు ఎక్కడ వస్తుందంటే అన్నం వడ్డిస్తూ ఉంటారు,
అన్నం వడ్డించేంతసేపు ప్రశాంతంగా తిండి తినడాలు ఉండవు అక్కడ. ఎందుకంటే అదే ఒక ఖాళీ సమయం దొరుకుతుంది కాబట్టి ఆవిడ అన్ని విషయాలు ఆయనకు చెప్పగలిగింది అది ఒకటే సమయంలో. అప్పుడు చెప్పుకుంటుంటారు. ఇక తినేటప్పుడు ఏం జీర్ణం అవుతుంది? విషయాలు జీర్ణం అవుతాయి వాడికి. ఇక వాడి బుద్ధి ఎట్లా ఉంటుంది? వాడు అది చేశాడు, మనం కూడా చేయాలి. ఇంకా దీనికి ఎట్లా ఉంటుందంటే తప్పదు అని ఒక పేరు. తప్పదు అని అంటే చేయాల్సిందే. ఎవరు కొట్టారు? అందరు చేసినప్పుడు మనం చేయకపోతే ఏం బాగుంటుంది? అందరు అప్పు చేసే చేస్తారు చాలామంది. అప్పు చేయకపోయినా కూడా వాడి జీవితాంతం సంపాదించిందంతా అక్కడ ఖర్చు పెట్టేస్తాడు పిల్లల పెళ్ళిళ్ళ కోసం అని. పోనీ ఆ పెళ్ళి ఏమైనా ఉంటుందంటే ఈ కాలంలో పెళ్ళి కూడా ఉండదు. మూడు నెలల్లో మళ్ళీ విడాకులు. ఎక్కువ కాలం గడిపారంటే 3 సంవత్సరాలట ఇప్పుడు. మీకు తెలుసా? లేటెస్ట్ ట్రెండ్లో పోయినసారి మీకు డింక్ చెప్పాడా? ఇప్పుడు ఇంకోటి కూడా ఉంది. చెప్పమంటారా? యోలో అట. YOLO. యు ఓన్లీ లివ్ వన్స్. కరెక్ట్. జీవితం ఒక్కటే ఉంది కాబట్టి కావలసినంత ఎంజాయ్ చేయాలట. ఆ ఎంజాయ్మెంట్కి పిల్లలు అడ్డమట. అందుకే డింక్. డ్యూయల్ ఇన్కమ్, నో కిడ్స్. బాగా డబ్బు సంపాదించి సుఖపడిపోయి పిల్లలను పెంచే బాధ్యత కూడా లేకుండా, పిల్లలను కనకుండా ఇక ఎంజాయ్మెంట్ అనుకొని నరకంలోకి పడుతున్నారు పాపం ఈ కాలం పిల్లలు. ఆ వాళ్ళ యోలో కరెక్టే. అది ఇదే ఒక్కటే మానవ జన్మ అని చెప్తే మంచిదే. అది నిజమే కదా. ఇప్పుడే చేయాల్సింది చేయాలి సాధన. మనం కూడా యోలోనే చెప్పొచ్చు. అంతే కదా. పాజిటివ్ యోలో, చచ్చిపోకుండా ఉండే యోలో. ప్యోలోనా? ఏమో, ఈ కాలం భాష నేర్చుకోవాలి మనం కూడా. ఏదో సంస్కృతం నేర్చేసుకొని ఇట్లా శ్లోకాలు చెప్పేసుకుంటే వాళ్ళకి అందుకోలేంలాగా ఉంది. వాళ్ళకు డిక్షనరీ ఉందట. జెన్జీకి ఒక డిక్షనరీ తయారు చేసుకుంటున్నారు ఇట్లా యోలో గీలో పోలో అనుకుంటూ. వాళ్ళ భాష వాళ్ళకే వస్తుంది, ఇంకెవరికి రాదు లోకంలో. అట్లా ఉన్నాయట. అట్లా ఈ బలుపెక్కిన చిత్తంతో మనిషి ఊరిపోతున్నాడట. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు? ఇట్లా ఊరిపోయినప్పుడు ఏం చేస్తారు డాక్టర్లు? మొత్తం డైటింగ్ ఇచ్చేస్తాడు. అదేం డైట్ అంటారు దాన్ని? ఫ్రూట్. మన మంతెన సత్యనారాయణ రాజు గారి దగ్గరికి వెళ్తే ఈ బలుపంతా వాపంతా దించేస్తాడు ఒక్కసారిలో. ఆయన ఏం చేస్తాడు? 5 రోజులు తేనె నీళ్ళ మీద బ్రతికిస్తాడు. అంతేనా? ఇంకా తిన్నవన్నీ కరగాలి. ఆయన చెప్తాడు కూడా, పచ్చిగా చెప్తాడు ఆయన. పాపం నవ్వుతూనే చురుకంటిస్తాడు. బాగా చురుకుంటే అందరు ఆ చురుకులకు నవ్వుతారు, బాధపడరు. ఎందుకంటే డబ్బు ఇచ్చి వెళ్ళారు కదా ఆయన దగ్గరికి. ఇప్పుడు మనం అనుకోండి, మనం ఫ్రీగా చెప్తున్నాం కాబట్టి మనం చెప్తే వాళ్ళకి అభిమానం వస్తుంది, కోపం వస్తుంది. వాళ్ళు వేలు గట్టి ఆయన దగ్గర ఉంటున్నారు కాబట్టి ఆయన ఒకటే మాట అంటాడు, అమ్మ వేలు గట్టి నా దగ్గరకు వచ్చి ఉపవాసాలు చేసే బదులు మీ ఇంట్లో చేసుకోండి అని చెప్తాడు ఆయన. పాపం మంచి ఆయన. కాబట్టి ఇప్పుడు డబ్బులు ఇచ్చారు కాబట్టి తిట్లు కూడా బాగుంటాయి ఆయనవి. మెత్తగా తిడతాడు, చక్కగా బాగా సూటిగా తగులుతుంది. ఆ వాపంతా ఎట్లా దిగాలి? మొత్తం ఎండగొట్టాలి దాన్ని. అట్లాగే ఇప్పుడు మనల్ని కూడా ఎండగొట్టమంటున్నారు. ఏదైతే భార్య, పిల్లలు, కుటుంబం అనే ఒక వ్యవస్థను ఏర్పరచుకొని అహంకారాన్ని పోషించే ప్రయత్నం చేస్తున్నాడో, ఏది నిశ్చయంగా స్థిరంగా ఉండదో ఆ సంసారాన్నే పోషించే ప్రయత్నం చేస్తున్నాడో అక్కడ ఇప్పుడు దాన్ని ఎండగొట్టాలి. ఎండగొడితే బాగుపడతాడు. అది ఇంకో 2 శ్లోకాలు అయిన తర్వాత ఎట్లా ఎండగొట్టాలో చెప్పుకుందాం. దాని తర్వాత శ్లోకం ఏమంటున్నారు? అహంకార వికారేణ మమతామల లీలయా ఇదం మమేతి భావేన చేతో గచ్చతి పీనతాం. ఇక్కడ ఏమంటున్నారు? ఇంకా కూడా బలుపు దేనివల్ల వచ్చింది? ఇందాకేమో అహంకారాన్ని పోషించడానికి ఏం కూర్చుకున్నాడు? పుత్రధార కుటుంబాలను కూర్చుకున్నాడు.
అందుకే నలుగురు లేకపోతే వాడికి తోచదు అస్సలు. అహంకారం పోషింపబడదు కదా. ఏకాంత శంకరాచార్యులు ఏం చెప్పారు, ఏకాంతే సుఖమాస్యతాం అన్నారు. ఒంటరిగా హాయిగా బ్రతకాలి, అప్పుడు బాగుంటుంది. కానీ ఒంటరిగా కొంతమంది బ్రతకలేరు, చాలా భయపడిపోతారు దానికి. ఎందుకంటే వాళ్ళ అహంకారం అల్లల్లాడిపోతుంది. ఇంకోడు ఉండాలి, వాడితో పోలిక ఉండాలి ఎప్పటికీ. కనుక ఇక్కడ ఏమంటున్నారు, అహంకార వికారేణ, అహంకారం అనే వికారం వచ్చిందట. అసలు అహం అంటే పొగరని అర్థం కాదు. అహం అంటే సంస్కృతంలో నేను. మనకు అహం 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 అనే స్ఫురణ ఉంది లోపల నుండి, ఉనికి స్వరూపం నుండి ఊటలాగా వస్తుంది ఆ స్ఫురణ. అందుకే ఏ మాట మాట్లాడినా ముందేమనాలి, బాగున్నారా అంటే నేను బాగున్నాను, నేను బాగాలేను, నేను సుఖంగా ఉన్నాను, నేను దుఃఖంగా ఉన్నాను. ఇంకా నేను ఇక చేష్టలైతే అన్నిట్లో నేను ఉంటుంది. నేను వస్తున్నా, నేను పోతున్నా, నేను తింటున్నా, నేను పడుకున్నా, నేను చస్తున్నా. అన్నిటికీ ఆది ముందు ఉండే స్ఫురణ ఏమిటి, నేను. అది లోపల నుండి వస్తుంది, మనకు ఉనికి నుండి వస్తుంది. నేనున్నాను కాబట్టి నాకు నేను అన్న స్ఫురణ వస్తుంది. ఆ స్ఫురణ ఉన్నందుకే మనం ప్రాణులం. ప్రాణం ఏమిటి మనకు, నేను అన్న స్ఫురణ ప్రాణం. లేకపోతే ఇది ప్రాణం లేనిదన్నాం. ఇది ఎందుకు ప్రాణం లేనిది, దీనికి నేనన్న స్ఫురణ లేదు కాబట్టి. ఆ నేను వికారం అయిందట. ఇప్పుడు వికారం అంటే కడుపులో వికారంగా ఉందంటారా, అది బాగా అర్థమవుతుంది. వికారం అంటే ఏమిటి, ఉన్నదానికంటే భంగపాటు కలిగితే దాన్ని వికారం అంటాం, అంతేనా. మనం మామూలుగా బాగానే ఉంటాం, ఏదైనా తినకూడనిది తిన్నప్పుడు, సరిపడంది తిన్నప్పుడు దేహానికి సరిపడకపోతే వికారం వస్తుంది మనకు. అట్లాగే మనకు లోపల అంతఃస్ఫురణ ఉంది, నేను అన్న అహం. అహం అంటారు, ఆత్మభావనయే ఉంది మనకు, కానీ దానికి వికారం వచ్చింది. ఇప్పుడు ఆ వికారం ఎట్లా వచ్చింది, అహంకార వికారేణ మమతామల లీలయ. అది ఆ వికారం అహం అనేది ఒక వ్యక్తిగత గుర్తింపు అయింది. ఇప్పుడు మీలో ఉన్న అహం అందరిలో ఉన్న అహం ఒకటేనా, నేను అన్న స్ఫురణ. దానికి నామరూపాలు ఉన్నాయా, లేవు కదా. నేను అన్న తర్వాత స్త్రీ, నేను పురుషుడు, నేను ఫలానా సుబ్బయ్య, రామయ్య, సుబ్బమ్మ, లక్ష్మమ్మ, నేను తర్వాత ఇవన్నీ. నేనుకి ఇవన్నీ లేవు కదా. అది అందరిలో సమానమే. కానీ ఇదేమైంది, అహంకారము వికారం అయిపోయింది. ఆ శుద్ధమైన అహంకారము వికార రూపమైంది. వికారం అంటే చెడిపోయింది, భంగపాటు వచ్చింది. ఏమైంది, నేను ఫలానా అన్న గుర్తింపు రాగానే అది వికారం అయిపోయింది. ఆ వికారం చేత మమతామల లీలయ అంటున్నారు. మమత అనే ఒక మురికి, మలం. మమత మలం. మలం అంటే మురికి, విసర్జించదగింది. మనం రోజు ఏం చేస్తాం, మల విసర్జన అంటాం. మల విసర్జన అంటే దేహము ఉంచుకోతగింది కాదు, మనకు జీర్ణం అవ్వంది ఏదుందో అది మలం. అట్లాగే అహంకార వికారం వలన మలం ఏర్పడింది. ఆ మలం ఏమిటి, మమకారం. అందుకే అహంకారము మమకారము రెండే విడిచేయాల్సినవి, రెండే. సింపుల్. కాశీకి వెళ్ళి ఏం విడిచి రావాలి, కాకరకాయలు, గోరుచిక్కుడుకాయలు, ఇంకా ఏమైనా తినకూడనివన్నీ వేరుకొని నచ్చనివన్నీ వదిలి రాకూడదు. ఏం వదిలి రావాలి, అహంకారము మమకారం రెండు వదిలేస్తే చాలు. అందుకు వదలటం అని చెప్తే ఇంకా మన వాళ్ళు ఏం చేస్తారంటే, వాడి పడనివి, వాళ్ళ ఇంట్లో తిననివి వేరుకొని ఏమన్నా అసలు లోకంలోనే లేనివి ఏమన్నా తెచ్చి అది వదిలేసాను అంటాడు. ఇది మూర్ఖత్వం. అంటే ఎవరిని మోసం చేస్తున్నారు, దేవుణ్ణా మననా? ఎవరిని వాడే మోసం చేసుకుంటాడు. కుళ్ళు బుద్ధి, కుళ్ళి తెలివితేటలు అంటారు వీటిని. వదిలినట్టు ఉంటుంది, కాశీకి వెళ్ళినట్టు ఉంటుంది, అన్ని కోరికలు అట్లాగే ఉంటాయి. కనుక ఇక్కడ ఏమంటున్నారు, మమతామల లీలయ. ఈ రెండు వచ్చి అహంకారము మమత అనే మురికి రెండు బట్టి ఏమైందట, ఇదం మమేతి భావేన, ఇది నాది అన్న భావనతోని ఇప్పుడు చేతో గచ్చతి పీనతాం,
ఈ మనస్సు, ఈ అంతఃకరణం మొత్తం కూడా బలుపెక్కి వాపు వచ్చింది దానికి. వాపు వస్తే డైటింగ్ చేయాలి మళ్ళీ, అంతేనా? నీరెక్కిపోతే థైరాయిడ్ ఎక్కువ తక్కువ అయినట్టు నీరు వస్తే, తెలుసా మీకు? ఇప్పుడు లేటెస్ట్గా. పూర్వకాలం నీరు వస్తే థైరాయిడ్ టెస్ట్ చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు నీరు వస్తే థైరాయిడ్ టెస్ట్ చేయిస్తారు. అంటే భంగపాటు వచ్చిందనమాట థైరాయిడ్ గ్రంథికి, అది సరిగా పనిచేయట్లేదు. అట్లా మనకందరికీ కూడా మమత అంటే చూసారా, మమత్వం, నాది ఇది అని దేని మీద ఉంటుంది మనకు? వాడుకున్న ప్రతి వస్తువు మీద మమకారం ఏర్పడుతుంది, అంతేనా? ఏది వాడితే అది నాదనేస్తాడు వెంటనే. కాసేపు ట్రైన్లో టికెట్ కొనుక్కొని వెళ్తుంటే ఇది నా సీట్ అండి అని పక్కవాడితో పోట్లాడతాడు. సీటే కొనుక్కున్నట్టు, శాశ్వతంగా అందులోనే ఉంటానన్నట్టు, పక్కకు జరగండి ఇది నా సీట్, నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నా అంటాడు. పక్క స్టేషన్లో దిగిపోతాడు, అంతేనా? అయినా సరే ఇది నాది. కాసేపు హాస్పిటల్లో వెయిటింగ్లో కూర్చున్నాం అనుకోండి, కూర్చుంటాడు, పక్కన కర్చీఫ్ వేస్తాడు, వాళ్ళు వచ్చి కూర్చోవాలి, ఇది నాదండి అంటాడు ఎవరన్నా వచ్చి కూర్చుంటే. ఎందుకంటే కర్చీఫ్ నేను వేసాను కదా, అందుకు అది నాది. ప్రతిదాన్ని నాది అనుకొని బ్రతుకుతుంటాడు. ఉంది, జీవితం ఉంటుంది, అప్పుడు బ్రతుకుండదు. బ్రతికేమో చావుకెడుతుంది, జీవం అమృతత్వానికి వెళ్తుంది. పోనీ నాదన్నది ఏదన్నా తీసుకెళ్తారా చెప్పండి? ట్రైన్ దిగేటప్పుడు సీటు తీసుకెళ్తాడా? తీసుకెళ్ళాడు. ఇంకా ఏదైనా తీసుకెళ్తాడా? బట్టలు కొనుక్కుంటారా? అలమారలు నిండిపోతాయి. చెప్పులకు అలమార ఉంటుంది, అది కూడా నిండిపోతుంది. అన్నీ అలమారలే ఉంటాయి, నిండి ఉంటాయి. ఇల్లంతా ఎప్పుడు కిటకిటలాడుతుంటుంది, అసలు ఖాళీయే ఉండకుండా సామాను కొనుక్కొని పెడతాడు. అన్నీ తీసుకెళ్తాడా? నాదన్నది ఏదన్నా తీసుకెళ్ళగలిగితే తీసుకో అంటుంది సృష్టి, ఛాలెంజ్ చేస్తుంది. ఇన్నాళ్ళు బ్రతికినంత కాలం నాది అన్నావు కదా, తీసుకెళ్ళి చూస్తా అంటుంది సృష్టి. అప్పుడు వీడేం చేస్తాడు? వెర్రివెంగలపలాగా దేహం కూడా విడిచెళ్ళిపోతాడు. కనీసము వేరే వాటిని వదిలేయటం మనకు తెలుసు. అంటే నా బట్టలు కావాలనుకోండి మార్చుకోవటము, ఇది కాదు అది అని మార్చుకోవటం. దేహం వదిలేయటం మనకు తెలియదు కదా, అదన్నా తీసుకెళ్ళు కదా. ఇన్నాళ్ళు శాశ్వతం ఇదే నేను అనుకోని బ్రతికేం కదా, అదన్నా తీసుకెళ్ళని ఛాలెంజ్ చేస్తుంది. ఏం చేస్తావు? వెర్రి మొహం వేసుకోవాల్సిందే సృష్టి ముందు. ఇది మనకు తెలియదా చెప్పండి? ఎవరికైనా తెలియదా ఇది? అందరికీ తెలుసు. అందరికీ తెలిసి కూడా మమతామల లీల ఆట, అది ఆట. నాదనే ఆట. నేను నాది, నీది, నేను నీవు, నాది నీది. పొద్దున్న లేస్తే చూడండి, ఈ భాష కాక ఏదైనా భాష మాట్లాడుకుంటారేమో ఎవరైనా? ఇదే భాష, ఇది నాది, ఇది నీది. సరిహద్దు కట్టుకుంటాడు, ప్రహరీ గోడ కడతాడు, ఇది నాది, అది నీది అంటాడు. ఒక్క అడుగు కోసం ఏం చేస్తాడు? గొడవలు పడతాడు. ఒక్కటే అడుగు, అక్కడ ఏమైనా పడుకుంటాడా వీడెళ్ళి? పడుకోడు. నెమ్మదిగా హద్దులు దాటే ప్రయత్నం చేస్తాడు, చైనా వాడిలాగా. ఎంతో ఖాళీ ఉండగా వాడికి ఇక్కడదే కావాలట, హద్దు దాటుతూ ఉంటాడు. దానికోసం ఎంతోమంది చచ్చిపోతారు. ఏం చేస్తాడు? నాదని ఏది తీసుకెళ్ళగలుగుతున్నావు? అసలు కామన్ సెన్స్ అంటారు చూసారా, ఇంగిత జ్ఞానం, అదన్నా ఉందా నీ దగ్గర? చూస్తే అర్థం కావట్లే, ఇంతమంది చచ్చిపోయారు నీ కళ్ళ ముందు, ఎవడన్నా ఏమన్నా తీసుకెళ్ళాడా? చచ్చేదాకా పాకులాడుతూనే ఉన్నాడు. చచ్చే క్షణం దాకా నా ఆస్తి, నా వీలునామా, నా అనుకుంటూ ఇన్ని రాశాడు. ఏం చేశాడు? అందరికీ సమానత్వం రానక్కర్లే, మనకొక్కరికి వస్తే సరిపోతుంది. మేము కూడా కట్టాం, కాదని అనట్లే, అందులో భాగమే, కాదని అనట్లే. కానీ అది నాది అన్న భావన ఉండకూడదు.
ఇక్కడ భావన చెప్తున్నారు. బ్రతకటానికి దేహం ఉంది తప్పకుండా కావాలి. మానవ జన్మనెత్తిన వాడు దేహధారిగా పుట్టింది, ఇది ఎంతో గొప్ప విశేషం. దీని మీద ప్రేమ కూడా ఉండాలి. కానీ నేను అనుకోవద్దు. వాడుకోండి, అన్ని వనరులు వాడుకోవచ్చు, అందరూ వాడుకోవచ్చు. నాదని అనుకోవద్దు, శాశ్వతం అనుకోవద్దు. దేహం జ్ఞాని వాడుకోవట్లేదా? జ్ఞాని అంటున్నాం, దేన్ని చూసి అంటున్నాం? దేహాన్ని చూసి. ఆ జ్ఞానం దేహంలో ప్రవర్తిస్తుంది కాబట్టి మనం నమస్కారం చేస్తున్నాం. తప్పు కాదు. దేహాన్ని వాడుకోవాలి, చాలా బాగా వాడుకోవాలి. ఇంకా పైగా వీడు ఎప్పుడు చెప్తాడు, జ్ఞాని వాడుకున్నట్టుగా దేహాన్ని ఎవడు వాడుకోలేడు. పిండి పిప్పి చేసి వాడుకుంటాడు, ఫుల్ మొత్తం తీసుకుంటాడు దాని నుండి, చెరుకు రసంలో రసం తీసుకున్నట్టు. ఎందుకంటే మనం తెచ్చుకుందే దానికోసము. కానీ భావనలో తేడా. ఇక్కడ భావన వల్ల మురికి పట్టింది, కానీ అది ఉండటం వల్ల కాదు కదా. మనస్సు చెడ్డదని తిట్టడానికి కాదు, మనస్సు చాలా మంచి తేజస్సు, అది చిత్తం చాలా గొప్పది. అహంకారం నేను అన్న ఆత్మభావన చేసుకోవాలి దాన్ని. ఇవన్నీ గొప్పవే. హద్దులు కట్టుకో, ఏమన్నా చేసుకో, శాశ్వతం అనుకోకు. అనాత్మని ఆత్మభావన చేయొద్దు. ఇది శాశ్వతం కాదు, నిత్యం కాదు. అనిత్యం అసుఖం, నిత్య సుఖం. నేను నిత్య సుఖ స్వరూపము, అది అనిత్య అసుఖ స్వరూపము. నా లక్షణాలు తీసుకెళ్ళి దానికి ఇచ్చి దాని నుండి నేను ఏదో తీసుకోవాలని ప్రయత్నం చేయటం తప్పు. భార్య, పిల్లలు, కుటుంబం ఉండటం తప్పు కాదు, అదే సత్యం అనుకోవటం తప్పు. ఇప్పుడు ఒక సమాజం ఉందండి, సమాజంలో 4 మనుషులు కలిసి బ్రతుకుతారు. అట్లాగే కుటుంబంలో 4 మనుషులు కలిసి బ్రతుకుతారు. ఎందుకు? అందరూ కలిసి బాగుపడటానికి, అందరూ కలిసి చెడిపోవటానికి కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అందరూ కలిసి చెడిపోతున్నారు. దాన్ని ఏం చేయమంటున్నారు? భావన మార్చేయడం, దృష్టి మార్చేస్తే అందరూ కలిసి బాగుపడిపోతారు, తప్పకుండా అవుతారు. కనుక భావన మాత్రమేవ బంధం, భావన మాత్రమేవ ముక్తి. బంధం అంటే మనల్ని ఎవరైనా కట్టేశారా? చెప్పండి. బంధంలో ఉన్నాడు జీవుడు అంటున్నాడు, కట్టేశారా? నేను అన్న అహంకార భావము, నాది అన్న మమకార భావం వల్ల నువ్వు బంధంలో ఉన్నావు. ఇది నేను కాదు, ఇది నాది కాదు అని తెలుసుకో, అంతే. ఇంత మాత్రమే. వాళ్ళందరినీ సన్యాసులుగా సన్యాసించమని ఏం చెప్పదు శాస్త్రం. ఎక్కడా అందరినీ సన్యాసించమని చెప్పదు. సన్యాసి కావాలంటే వాడికి చెప్పరు ఎవరు, వాడి అవుతాడు. ఎవరో చెప్పినందుకు గాడు, ఎవరో చెప్పినందుకు వదిలిపెట్టాడు. అది లోపల నుండి పండిపోయిన దోసకాయను ఎవరో రాల్చరు, అది రాలిపోతుంది. అట్లా పరిపక్వ దశ వస్తే విడిచిపెట్టడం అనేది చెప్తే ట్రైనింగ్ ఇచ్చి చేయించేది కాదు, అది జరుగుతుంది అంతే, ఊడిపోతుంది. ఆ ఊడని వాడికి శాశ్వతం కాదని తెలుసుకో, అంతే. అంత మాత్రమే చేయాల్సింది. ఎందుకు? ఇట్లా చేసినప్పుడు ఏమవుతుంది? సరే, నేను అనుకున్నానండి శాశ్వతం కాదు, ఈ సంసారం శాశ్వతం కాదు అనుకున్నవాడు, మీకు తెలుసా మనస్సు ఎట్లాంటిదంటే విలువలేని వస్తువు వెంట పరిగెత్తదు అది. మనకు అందుబాటులో ఉన్నది. అందుకే పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అంటారు, చూసారా? ఎందుకు? మనకు అత్యంతం దగ్గరగా ఉండి మనకు అందుబాటులో ఉన్నప్పుడు అది పనికిరాదన్నమాట. మనసు ఏం చేస్తుంది? దూరంగా ఉన్నదాన్ని విలువైన దానిగా ఊహించుకొని దానికి విలువనిస్తుంది. విలువ లేని వస్తువు వెనుక మనస్సు ఎప్పుడూ పరిగెత్తదు. కాబట్టి మనస్సు విషయం వెనుక పరిగెత్తకూడదంటే మనం ట్రిక్ ఏమిటంటే, ఆ విషయమునకు విలువ లేదని మనస్సుకు తెలిసేటట్టు చేయండి, అంతే. ఆ మనస్సుకు విలువ లేదు, ఆ విషయానికి విలువ లేదని మనస్సు ఎప్పుడు గుర్తిస్తుందో దాని వెంట పరిగెత్తదు అసలు. అసారే సంసారే, అసారం, దాంట్లో రసం లేదు, సారం లేదు అని చెప్పండి, ఇంతే. ఇదే విచారణ అంటే. మరి మనసు ఎందుకు విడిచిపెట్టగలదు ఏదైనా అంటే, దాంట్లో సారం లేదు అని దానికి అర్థమైన రోజున ఏం చేస్తుంది? మీరు ఎప్పుడైనా ఆవుకు కొబ్బరి ఉంటుంది చూసారా, కొబ్బరి పాలు తీస్తాం కదా మనం. కొబ్బరి పాలు తీసుకోవటానికి తురిమి దాన్ని వేడి నీళ్ళలో వేసి పాలన్నీ గట్టిగా పిండుకున్న తర్వాత పిప్పి మిగులుతుంది చూసారా, అది ఆవుకు పెట్టండి, తినదు అది. ఏ పశువు కూడా సారం లేని తిండి తినదు తెలుసా? ఒక మనిషి తింటాడు, అది వేరే విషయం. మైదా తింటున్నాడు చూసారా. మరి మనిషి అంటే సారం లేనిది తింటున్నాడు. ఏ పశువు కూడా ముట్టుకోదు సారం లేని పదార్థాన్ని.
ఆ. ఏదైనా సరే గడ్డిలో అయినా ఏదైనా రసం ఉంటే తింటుందేమో కానీ, ఎండుగడ్డి అయినా దానికి బలమైతే తింటుందేమో కానీ, దాంట్లోంచి సారవిహీనం అయిపోయిన దాన్ని తినదు. అట్లాగే మనస్సు కూడా సారం లేదు అని తెలుసుకున్న దాని వెంట అవలీలగా వదిలేస్తుంది. ఎట్లా విడిచిపెట్టాలంటే నువ్వు దాన్ని విలువిస్తున్నావు కాబట్టి విడిచిపెట్టలేకపోతున్నావు. విలువ లేకపోతే విడిచేస్తావు. క్షణకాలం పట్టదు దాన్ని వదిలేయటానికి. ఇప్పుడు తల్లి తండ్రికి పిల్లలంటే చాలా ఇష్టం. అమర్యాదగా అగౌరవంగా మాట్లాడాడు అనుకోండి, విలువ లేకుండా ఏం చేస్తారు? నా కొడుకు కాదనుకుంటా పో అంటారు. అంతేనా? పోరా పో, నా కొడుకు కాదనుకుంటా. ఎట్లా అన్నాడు ఆ మాట? విలువనివ్వలేదు కదా. విలువనివ్వని వాడు నావాడు కాదు ఎప్పుడు. అందుకే విలువనివ్వని వాడి ఇంటికి పిలువని పేరెంటానికి వెళ్తారా ఎవరన్నా? గౌరవం ఇవ్వని వాడికి వెళ్తారా? వెళ్ళరు. అంతే. ఈ చిన్న కిటుకు తెలిస్తే సంసారం నుండి ఇట్లా అవలీలగా విడిపోవచ్చు. విషయాలన్నిటి నుండి ఇంద్రియాలు ఏవి కోరవు. సినిమా ఎంటర్టైనింగ్గా ఉంటుందా? మనం ఎంటర్టైన్మెంట్ తీసుకుంటామా దాంట్లోంచి? మరి అంతే కదా. చిన్నపిల్లలు చూసే కార్టూన్ ఫిలిం చూసారు ఎప్పుడన్నా? అది వాళ్ళు ఎంతో ఆనందంగా చూస్తారు. మనకు చూడాలనిపిస్తుంది ఏమిటి? ఎందుకు అనిపించదు చెప్పండి చూద్దాం. పిల్లలు కార్టూన్ చూసి ఎందుకు ఆనందిస్తారు? పెద్దవాళ్ళు ఎందుకు ఆనందించరు? బొమ్మలు అని తెలుస్తుంది మనకు. వాళ్ళకి బొమ్మలు అన్నా సరే అవి బాగున్నాయి. మన స్థాయికి మనం ఎదిగాము. మనకు కొంచెం మంచి బొమ్మ కావాలి. అదేమో నిజం బొమ్మ. మన సినిమాలలో ఎంటర్టైన్ అవుతాం, వాళ్ళ బొమ్మలు చూసి ఆడుకుంటాం. మన బుద్ధికి తెలిసిపోయింది అది బొమ్మ, గీసిన బొమ్మ, కార్టూన్ అని. అప్పుడు మనం దాన్ని ఎంటర్టైన్ అవ్వలేము. అదే పెద్దవాళ్ళు పెద్ద బొమ్మల అంటే నిజం బొమ్మలతో ఆడుకునే సినిమా అయితే కావాలి వీడికి. రియల్గా ఉండాలి నటన. అప్పుడు కుటుంబం కూడా రియల్ నటన అది. కాబట్టి అది బాగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అంతే. నిజం తెలిసిపోతే మనసు దాని మీద రంజించదనమాట, ప్రీతితో ఉండదు. ఇంత మాత్రం తెలుసుకుంటే చాలు. ఇది నాదే అన్నాడు ఇంకా మళ్ళీ అన్నీ. ఇంకొక చిన్న కిటుకు ఏమిటంటే, ఇంతవరకు కావాలనుకున్నవి దేన్నైనా ఉంచుకున్నావా చూసు. నువ్వు చేసిన పనే, ఎవరో చేయలేదు ఆ పని. ఎవరు చేశారు? మనమే చేస్తాం. కావాలనుకున్నవన్నిటినీ వద్దని వదిలేసింది ఎవరు? ఇవాళ బాగుంది, మరుక్షణంలో బాగా లేకుండా విలువ లేకుండా అక్కడ పారేసింది ఎవరు? ఆడవాళ్ళకి బాగా తెలుస్తుంది. ఇవాళ ఒకసారి కట్టుకున్న తర్వాత ఆ చీరకు విలువ ఉండదు. ఉంటుందా? మళ్ళీ కట్టుకోమంటే మొన్ననే ఇదే కట్టుకున్నా అంటారు. మొన్న ఇదే మొహం వేసుకొని వెళ్ళావు కదా, ఇప్పుడు మొహం మార్చుకున్నావు ఏమన్నా? రోజు ఇదే మొహం వేసుకొని వస్తే ఎవరైనా ఏమన్నా అన్నారా చెప్పండి? ఎందుకు తీయలేము? ఇప్పుడు వీడు ఇదే బట్ట కట్టుకుంటాడు ఎప్పటికి. ఎవరన్నా ఏమన్నా అంటారా? అట్లాగే ఉండండి. ఎవరు వద్దన్నారు? మీరే నియమం పెట్టుకోండి. ఎవరు వద్దన్నారు? ఎవరు అనలే, ఎవరు ఏమనరు. అన్నీ మనవే, ఇవన్నీ మన భావనలే. సరే, పట్టుకున్నవి, కొనుక్కున్నవి, కోరినవి ఏవైనా ఉంచుకున్న వాళ్ళు ఉన్నారా? దాని మీద మోజు తీరకుండా ఉంచుకున్న వాళ్ళు ఉన్నారా? పోనీ ఎవరు వదిలేశారు? పక్కవాడు వదిలేమన్నాడా మిమ్మల్ని? ఏమన్నా నువ్వే వదిలేసావా? అయిపోయింది కదా. ఈ మాట ఒక్కసారి సరిగ్గా చూసుకుంటే, ఇక బుద్ధున్నవాడు ఎవడన్నా మళ్ళీ అలాంటి దాని వెంట పరిగెత్తుతాడా? రేపే మోసు తీరిపోతుంది అని తెలిసిపోయిన తర్వాత పరిగెత్తరు. ఎందుకు ఇవన్నీ కంటి ముందు ఉన్నా కనిపించవు అంటే, ఒక్క క్షణమైనా ఆగితే ఆలోచిస్తే కదా తెలుస్తాయి. ఒక క్షణమే కావాలి. అందుకే ఒక్కసారి ఆలోచిస్తే అన్నీ అర్థమైపోతాయి. అందుకే మనిషి ఏం చేస్తాడో తెలుసా? ఆలోచించాడు. అసలు తెలిసిపోతుంది కదా. మరి తెలిసిపోతే ఇంకా రుచి ఉండదు. పూర్వంలాగా మీకు తెలుసా, ఒక్కసారి వీళ్ళు ఇట్లా రుచిపోయిన తర్వాత వాడికి పంచభక్ష్య పరమాన్నాలు పెట్టినా ఏముంది అని అంటాడు, కానీ రుచిగా ఉందని అనలేడు వాడు. ఏం చేస్తాడు పాపం? అన్న ఒకలాగానే ఉంటాయి వాడికి. ఏదో ఉంది తెలుస్తుంది, రుచి తెలియదని కాదు వాడికి. వాడు నాలుకుంటుంది, రుచి కూడా తెలుస్తుంది. అరే చాలా బాగుంది, చాలా బాగుంది అనలేడు వాడు, ఎందుకంటే అది అట్లా ఉండదు కాబట్టి. ఆ చాలా బాగుంది ఎంతసేపు ఉంటుంది? తింటూ తింటూ వెగటొచ్చేలా. స్వామివారు లడ్డూ కథ చెప్తారా? లడ్డూ కథ చెప్పమంటారా మీకు?
లడ్డూకి మనిషికి సవాల్ ఛాలెంజ్ వచ్చిందట. ఏమిటి? లడ్డు అంటే చాలా బాగుంటుంది, సుఖంగా ఉంటుంది అని మనిషి అంటున్నాడు. లడ్డు అన్నదట నన్ను తయారు చేసేటప్పుడు సుఖం అనేది అందులో పెట్టలేదు, నా దగ్గర సుఖం లేదు అని లడ్డు అన్నదట. లడ్డూలు ఏముంటాయమ్మా? శనగపిండి, నెయ్యి ఆర్ నూనె ఏదన్నా, ఇంకా చక్కెర, ఇంకా అంతే. ఈ 3 పదార్థాలు ఉన్నాయి చేసేటప్పుడు. అందులో ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేవు. మనం ఈ పాకాన్ని లడ్డు అన్నాం. ఆ లడ్డూని బాగుంటుంది అని కూడా అన్నాం. లడ్డు తింటే సుఖంగా ఉంటుందని అన్నాం. అదేమో కాదన్నది. సరే అని పోటీ మొదలైందట. ఒకటో లడ్డు తిన్నాడు. ఆహా ఓహో అన్నాడు, ఎంత బాగుంది అన్నాడు. అప్పుడు లడ్డు అనుకుందట వీడు సుఖం అంటున్నాడు. వీడేమన్నాడు? చూసేవా లడ్డు, నీలో సుఖం ఉంది, నాకు ఆనందం వస్తుంది అని. సరే అన్నదట. ఫస్ట్ అది ఓడిపోయింది. మళ్ళీ రెండో లడ్డు తిన్నాడు. ఆహా అన్నది కొంచెం మహా అద్భుతము, ఇంకా అమోఘం అంటారు కదా, ఆ తర్వాత కొంచెం దిగింది. అది దిగి బాగుంది బాగుంది అంటున్నాడు. మూడో లడ్డు తిన్నాడు. కొంచెం మామూలుగా బాగుంది అంటే ఇప్పుడే ఓడిపోతాడా? మనిషి మొండివాడు, అస్సలు తొందరగా ఓడిపోడు. 4 తిన్నాడు. నార్మల్గా ఉంది, ఇప్పుడు బాగానే ఉంది. 5వ తింటుంటే చాలా అనిపిస్తుంది ఇంకా లోపల నుండి. ఇంకొకటి తిన్నాడు అనుకోండి, లోపల గడబిడ మొదలవుతుంది. కాబట్టి అయినా ఓడిపోకూడదు కదా, మొండితనం కదా, మనం అన్నదే నెగ్గాలి కదా లోకంలో. లడ్డూతోనైనా ఓడిపోకూడదు అనుకొని ఇంకా తింటున్నాడు. ఇంకా ఆ తర్వాత అయ్యి బాబోయ్ అంటాడు. అంతేనా? నోట్లో పెడుతుంటే దేహమే అని వాంతి చేస్తుంది, ఒప్పట్లేదు. ఇప్పుడు లడ్డు అన్నదంటే ఇప్పుడు అర్థమైందా నీకు? మొదటి లడ్డూలో ఉన్న సుఖం ఈ 6వ లడ్డూలో ఎందుకు లేదు? ఎందుకంటే లడ్డూలో అది లేదు కాబట్టి. ఇట్లా ఈ లడ్డు అంటే మనకు హాస్యానికి బాగుంది, నవ్వుకోవడానికి, కానీ ప్రతి విషయం అంతే కదా. ఇంకా బాగా తెలిసేది ఎక్కడో తెలుసా మీకు? భార్యాభర్తల్లో. పెళ్ళైన కొత్తలో ఎంత మోజు ఉంటుంది, విడిచి ఉండలేరు వాళ్ళిద్దరు ఒకరొకరిని. అంతేనా? అసలు నిత్యం ధ్యానం అంతా అదే ఉంటుంది. అంతేనా? ఇక్కడ ఉన్నా సరే అదే ధ్యానంలో బ్రతుకుతాడు. సంవత్సరం తర్వాత ఆయన కాసేపు బయటికి వెళ్తే బాగుండు, ఆయన కాసేపు బయటికి వెళ్తే బాగుండు అని అనుకుంటూ ఉంటారు మనసులో. అంతేనా? కాసేపు సెలవు పెట్టి ఎప్పుడు బిజీగా ఉంటున్నాం కదా ఇంట్లో ఉంటే, కాసేపు అట్లా వెళ్ళరండి, ఎంతసేపు ఇంట్లో ఉంటారు అంటారా లేదా? వెగట్ అనేది అక్కడ బాగా తెలుస్తూ ఉంటుంది. ఇక ఆ వెగట్ ఎట్లాంటిది? ముంచుకోను లేరు, పారేను లేరు, అంతే కదా. ఇంకా లడ్డు అంటే మానేస్తారు తింటాం, కానీ భార్యాభర్తలు ఏం చేసుకుంటారు? ఒకరినొకరు ఏం చేయలేరు. అది మింగను లేరు, కక్కను లేరు, లాగా గరళ కంఠుల్లాగా గొంతులో విషం పెట్టుకున్నట్టు అట్లా ఆపేయాలి. మింగినా కష్టమే, కక్కినా కష్టమే. సంసారం అట్లా ఉంది. గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు ఉంటుంది, మింగుడు పడదని. ఎందుకు అంత మంచి ఉంది, అది చూడమంటుంది. ఇప్పుడు ఈ స్థూల దృష్టిని వదిలేస్తే మంచి ఏమిటో కనిపిస్తుంది అంతే. ఇప్పుడు చెప్పండి, అది సృష్టించలేదు, సృష్టి చేయలేదు, అది మనిషే చేసుకున్నాడు. ఇప్పుడు చూడండి ఎట్లా చేసుకున్నాడో చెప్తాం. ఖాళీగా ఉన్నారు మీరు, మనసులో కోరిక పుట్టింది. పుట్టిన కోరిక ఎక్కడి నుండి పుట్టింది? మీ మనసులో పుట్టింది. కోరిక పుట్టి సినిమాకి వెళదాం అనుకున్నాడు అనుకోండి. ఇప్పుడు సినిమా రమ్మని పిలిచిందా కోరిక? సినిమా సృష్టి చేసిందా కోరికను? చెప్పండి. సినిమా సృష్టించిందా? ఆ కోరిక ఎక్కడ పుట్టింది? నిజాయితీగా చెప్పాలి, మన మనస్సులో పుట్టింది. సినిమా రమ్మని పిలవలేదు కదా, మనను పిలిచిందా? పిలవలేదు కదా. మన మనస్సులో ఉన్న కోరిక వల్లనే ఆ సినిమా పిలిచింది, ఆకర్షించింది అంటున్నాం మనం. ఆకర్షణ సినిమాలో లేదు, నీలో ఉంది. అదే ఆకర్షణ ఒక సన్యాసికి ఎందుకు లేదు? ఒక సాధకుడికి ఎందుకు లేదు? ఒక సామాన్యుడికి ఎందుకు ఉంది అంటే వాడి మనస్సే. ఈ లోకంలో మంచి చెడు అన్నిటికీ కారణం కామపూరితమైన మనస్సే. ఆ మనస్సు శుద్ధి చేసుకుంటే లోకమంతా ఒకటే కనిపిస్తుంది, అంత మంచే కనిపిస్తుంది. సృష్టిలో చెడు లేదు అసలు. వీడు చెడ్డవాడు అని ఎవరు అన్నారు? వాడు బోర్డు వేసుకొని చెడ్డవాడిని నేను అని రాసుకున్నాడా? లేదు కదా. ఆ చెడ్డవాడు ఇంకొకటికి మంచివాడే కదా, అంతేనా?
ఇప్పుడు లంచం తీసుకొని మోసం చేస్తున్న రాజకీయ నాయకుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి దేవుడే కదా, లోకానికి అందరికీ మోసగాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మా నాన్న ఎంత మంచివాడు అంటాడు వాడు. ఇప్పుడు వాడు చెడ్డవాడా మంచివాడా? ఎవరి మనస్సు డిసైడ్ చేస్తుంది? నీ మనస్సు చెప్తుంది అది. ఆ మనస్సే అన్నిటికీ కారణం. మనస్సును జయిస్తే అన్నిటినీ జయిస్తాడు. మనసోభ్యుదయో నాశః మనోనాశః మహోదయ అన్నారు. మనసు అభ్యుదయం పొందితే అంటే విషయాల మీద కోరికలతో పరిగెత్తితే మహోదయం అవుతుంది, అభ్యుదయం అవుతుందట. బయట అన్నిట్లో పరిగెత్తుతాడు వాడు. మనోనాశః మహోదయ. ఆ మనస్సులో ఉన్న కోరికలు నశించినప్పుడు లోపల ఉన్న పరమాత్మ స్వరూపం ప్రత్యక్షమవుతుంది. అపరోక్షానుభూతి అంటారు దాన్ని. కంటితో చూస్తున్న బొమ్మ కంటే స్పష్టంగా నీ సచ్చిదానంద స్మృతి నీకు తెలుస్తుంది. తెలియకపోవటానికి కారణం ఏమిటి? మనస్సు మధ్యలో కవాటమైంది. కవాటం అంటే గోడ కట్టింది. తలుపు మూసేసినట్టు మూసేస్తోంది. లేకపోతే స్వామి లోపల ఉంటే ఎందుకు తెలియడు? అంత దట్టంగా మురికి పట్టిపోయిందనమాట. మురికి పట్టిన పైపులో నీళ్ళు వస్తాయండి, అంతే. ఈ లోపల మనస్సు బుద్ధి చిత్తం ద్వారా మనకు తెలియాలి అది మురికి పట్టిపోయింది. అది శుభ్రం చేస్తే వెంటనే వచ్చేస్తాయి. ఇంత మాత్రమే. అందుకే ఇక్కడ చేతో గచ్చతి పీనతాం బలుపెక్కి కూర్చుందండి. మన గుండెలో రక్తనాళాలు ఉంటాయి కదా, గుండె నుండి వచ్చే రక్తం అంతా మనకు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? కొలెస్ట్రాల్ దాంట్లో పేరుకుపోతే, ఆ కొలెస్ట్రాల్ పేరుకుపోయిన చోట రక్తనాళంలో రక్త ప్రసరణ ఆగిపోతే గుండె మీద ఒత్తిడి పడి దాన్నే హార్ట్ అటాక్ అంటాం మనం. గుండెపోటు వచ్చింది అంటాం, అంతేనా? గుండెపోటు వస్తే చచ్చూరుకుంటాడు. అట్లాగే మనకు కూడా చేతో గచ్చతి పీనతాం, అంతరింద్రియం అంతా అహంకార వికారముల చేత, మమత అనే మలినం చేత అవి బాగా బలిసిపోయిందట. అప్పుడు ఏమొస్తుంది? లోపల వాపు వచ్చినప్పుడు చెప్పండి, దెబ్బ తగిలితే వాపు వచ్చినప్పుడు ఏమవుతుంది? చీమ పడుతుంది. అదే ఇన్ఫెక్షన్ అంటే చీమే, దాన్ని ఇన్ఫెక్షన్ అంట. దానికి వెంటనే మందేయాలి, లేకపోతే దేహాన్నే అంతం చేస్తుంది, అది ప్రాణాంతకం అవుతుంది, అంతేనా? ఇన్ఫెక్షన్ ఒక్క ఇన్ఫెక్షన్ వచ్చినా సరే అది పాకిపోతూ ఉంటుంది, అన్నిటికీ పాకుతుంది. అట్లాగే మొత్తం అంతా దేహేంద్రియ మనోబుద్ధులంతా కోరికల చేత నిండిపోయి కుళ్ళు పట్టింది. ఇప్పుడు దాన్ని ఏమంటున్నారు? ఇంకా దీనికి ఏం రోగం వచ్చిందో చెప్తున్నారు తర్వాత శ్లోకంలో. చెప్పండి. ఆది వ్యాధి విలాసేన సమాశ్వాసేన సంస్మృతౌ సమాశ్వాసేన సంస్మృతౌ హేయాదేయ విభాగేన చేతో గచ్చతి పీనతాం. 2 రోగాలు ఉన్నాయట మనకి, ఒకటి ఆది, ఒకటి వ్యాధి. దేహానికి వస్తేనేమో వ్యాధి అంటారు దాన్ని, మనసుకు వస్తే ఆది అంటారు. మనసుకు ఏం రోగం వస్తుందండి? దేహానికి వచ్చే రకరకాల రోగాలు అయితే మనకు బాగా పరిచయం కాబట్టి పెద్ద చెప్పుకునే అవసరం లేదు దాని గురించి కదా. ఆందోళన, కోపం, దుఃఖం, ఇంకా పొగరు, భయం, ఈర్ష్య, అసలు అది ఉన్నాయి కదా మన అరిషడ్ వర్గాలు. ఏమిటి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు. ఇవన్నీ ఏమో రోగాలు. వీటి సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి? భయము, ఆందోళన, కోపము, టెన్షన్, ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట బయటికి. ఇవి వచ్చినాయంటే లోపల ఇవన్నీ కామక్రోధ లోభ మోహాలనే ఈ అరిషడ్ వర్గాలన్నీ తిష్టేసుకొని ఉన్నాయని అర్థం. భయం ఎవరికి ఉంటుంది? సామాన్యంగా చెప్తే తప్పు చేసిన వాడికి భయం ఉంటుంది, అంతేనా? తప్పు చేయని వాడికి భయం ఉండదు. ఇంకా ఎప్పుడు ఉంటుంది? మన దగ్గర ఉన్నది ఏదైనా పోతుందంటే అప్పుడు భయం ఉంటుంది, అంతే కదా? ప్రాణ భయం ఉంది మనకు, ఆరోగ్యం చెడిపోతుందేమో అన్న భయం. ఎందుకు? మనకు ఆరోగ్యం ఉంది, ఇప్పుడు అది పోతుందేమో అన్న, రోగం వస్తుందేమో అన్న భయం ఉంటుంది. ఆస్తులు ఉన్నాయి, పోతాయన్న భయం ఉంటుంది. ఇవన్నీ దేనివల్ల?
మమకారం వల్ల భయం వస్తుంది, అంతేనా? నాది అన్న వస్తువు ఉందనుకోండి, అది లేకపోతే ఎట్లా? ఇప్పుడు నేను ఉండలేను కదా, అది లేకపోతే నేను ఉండలేను అనుకుంటే అది పోకుండా ఉండాలని భయం. దాన్ని భద్రంగా పెట్టుకోవడానికి ఇట్లా గోడలు కిటికీలు అన్నీ పెట్టుకుంటాం, తలుపులు గోడలు కిటికీలు, అంతేనా? ఎందుకు వచ్చింది? ఇది నాది అనుకున్నందువల్ల. ఇవి ఏవి నావి కావనుకుంటే నిశ్చింతగా ఉంటాడు వాడు, టెన్షన్ లేదు వాడికి, భయం లేదు, ఆందోళన లేదు. ఎవరైనా ఏమన్నా అనుకుంటారంటే భయం, అంతేనా? పరువు ఉంది కదా మనకు, పరువు ఉంటే పోతుంది, పరువు లేకపోతే పరువు సంపాదించటం ఎందుకు, పోగొట్టుకోకుండా దాన్ని బ్రతికించుకోవడం. నాకు ఏ పరువు అక్కర్లే. పరువు అంటే ఏమిటండి? మన గురించి ఇంకొకరు ఏమనుకుంటారో అది పరువు, అంతే కదా? పరువు అంటే మంచో చెడో మన గురించి ఇంకొకరి అభిప్రాయం, అది వాడి అభిప్రాయమా నీ గురించిన నిజమా? మరి వాడి అభిప్రాయం మనకెందుకు? మనం ఏమిటో మనకు తెలిస్తే చాలు కదా. మనం అట్లా అనుకోము. ఇంట్లో ఎట్లా ఉన్నా సరే నలుగురిలో మాత్రం నటన చేయాలి. నటన చేస్తే మంచి, మన గురించి మంచిగా అనుకుంటారు అందరూ. ఇది నిలుపుకోవాలి. ఇంకా మరి ఇలాంటివన్నీ మెయింటైన్ చేసుకుంటూ పోషించుకుంటూ అది జీవితం అనుకుంటున్నారు, బ్రతుకు అనుకుంటున్నారు. అంతా ఉట్టిదే కదా, అన్ని నిజాలు అందరికీ తెలిసినవే కదా. ఎవరిని మోసం చేస్తారు? ఇంట్లో ఎట్లా ఉంటారో అందరికీ తెలుసు కదా, గొప్పగా చూపించుకోవటం ఎందుకు దాన్ని? ఇది ఎవరిని మోసం చేస్తున్నారు? అందరూ తెలిసి, అందరూ తెలుసుకొని వాళ్ళకి అన్నీ తెలిసినా మోసం చేసుకుంటున్నారు ఒకరొకరు. ఈ మనసుకు ఎప్పుడైతే మమత్వం ఉంటుందో, ఆ మమత్వం ఉన్నప్పుడు దానికి ఆది అంటే రోగం వస్తుంది. దేన్ని చూస్తే అది నాకు కావాలంటుంది. అది మమత్వం పెరిగిన కొద్దీ వాడికి ఎట్లా ఉంటుంది? అన్నీ నావి చేసుకోవాలి, నావి చేసుకోవాలి, నావి చేసుకోవాలి అనే ఒక పట్టుదల వస్తుంది మనిషికి. అందుకే అది ఎట్లా ఉంటుంది? ఒక కోరిక తీర్చుకుంటే తీరదు. ఒక నగ చేయించుకుంటే గొప్పతనం వచ్చిందనుకోండి, మళ్ళీ ఏం చేస్తారు? ఆ నగతో గొప్పగా ఉంటారా? ఇంకోటి కావాలి, ఇంకొకటి కావాలి, ఇంకొకటి కావాలి, ఇంకా ఇంకా తే తే తే. వ్యభిచారి ఎట్లా ఉంటుందండి? వ్యభిచారి ఒక ధనవంతుడైన వాడు తన దగ్గరకు వస్తే రోజు ఏం చేస్తుంటుంది? ఇంకా తీసుకురా, ఇంకా తీసుకురా, ఇంకా తీసుకురా అని వాడిని మొత్తం ఏం చేస్తుంది? అంతే. అట్లాగే మన మనస్సు కూడా చేస్తుంది, మనల్ని దివాలా తీస్తుంది. తీసాం కదా మరి ఇప్పుడు దివాలా. ఆత్మ అంటే ఏమిటో తెలియకుండా అయ్యాం. మన స్వరూపమే మనకు తెలియదట. అన్నీ తెలుసు లోకంలో, తెలియంది ఏమిటి? నేనెవరో తెలియదు. మిగతా అన్నీ తెలుసు. లోకంలో ఎట్లా బ్రతకాలో తెలుసు, లౌక్యం తెలుసు, డబ్బు ఎట్లా సంపాదించాలో తెలుసు, తిండి ఎట్లా సంపాదించుకోవాలో తెలుసు, బట్ట ఎట్లా కట్టుకోవాలో తెలుసు, అన్నీ తెలుసు వీడికి. రోగం వస్తే వైద్యం ఎట్లా చేసుకోవాలో తెలుసు, అన్నీ తెలుసు. తెలియంది ఏమిటి? నేనెవరో తెలియదట. అక్కడ రాశారు చూసారా, మనిషి తనను తాను తెలియకుండుట విపరీతమైన నవ్వుచేటు. నవ్వుచేటు కాదు, అదేమిట్రా నువ్వెవరో నీకు తెలియదా అని అని అడగరా? కనుక ఇవన్నిటి వల్ల హేయాధేయ విభాగేన ఈ సంసారంలో ఆది వ్యాధి అనే రోగాల చేత బాధపడుతూ హేయము ఆదేయం అంటే ఇది విడిచిపెట్టదగింది, ఇది పొందదగింది, ఇది కావాలి, ఇది వద్దు, ఇది ఇట్లా అది అట్లా అనే ఒక విభాగం చేస్తాడనమాట. కావాలని అన్నిటి మీద పరిగెత్తుతాడు, వద్దన్న వాటిని వదిలించుకునే ప్రయత్నం చేస్తాడు. జ్ఞాని కావాలన్నాడు, వద్దన్న కూడా అన్నాడు. ఏదొస్తే అది యదృచ్ఛాలాభ సంతుష్ట. యాదృచ్ఛికంగా తన ప్రయత్నం లేకుండా తనకు దేహము, తన దేహ వ్యవస్థ ఎట్లా సాగితే అట్లా దాన్ని ఒప్పుకొని నోరు మూసుకొని పడుకుంటాడు అంతే. అవునన్నాడు, కాదన్నాడు, ఇది పోవాలన్నాడు, ఇది రావాలన్నాడు. ఎందుకు? అవి రెండు ఉట్టివే కదా, ఉన్నా పోయినా రెండు శాశ్వతం కాదు. చాయిస్లెస్గా ఉండటం. దేహము వచ్చింది, ఇప్పుడు మనము చాయిస్లెస్గా దేన్నైనా యాక్సెప్ట్ చేస్తామా? జీవితంలో ఒప్పుకున్నామా చెప్పండి? దేన్ని ఒప్పుకుంటాం ముందు?
మన రూపురేఖలు ఎట్లా ఉన్నా సరే వద్దన్నాం ఎప్పుడన్నా? పుట్టినప్పుడు దేహం ఎట్లా ఉంటే రూపురేఖలు ఎట్లా ఉంటే ఒప్పుకున్నామా లేదా? ఆ. తెలిస్తే మార్చుకుంటాడా? మరి ఇంకే ఎట్లా ఉన్నవాడైనా మీరు ఎప్పుడైనా చూసారా? స్వామివారు చెప్తూ ఉంటారు, నల్లగా సిద్ధిలాగా ఉన్నా సరే అద్దంలో చూసుకుని నేను అందంగా ఉన్నానని అనుకుంటాడు వాడు కూడా తలదూకుంటాడు చక్కగా. ఎందుకంటే ఇది నేను అనుకున్నాడు, నేనన్న భావన దీనికి ఇచ్చాడు కాబట్టి ఇది ఇంత బాగుంది వాడికి. నేనన్న భావన ఇవ్వకపోతే, అదే తన భర్త తన భార్య అయినా నల్లగా ఉంటే నచ్చకపోవచ్చు, కానీ తను నల్లగా ఉంటే నచ్చకుండా ఉంటాడా? ఎవరిది వాళ్ళు నచ్చకుండా ఉంటాడా? పోనీ నేను చచ్చిపోతే నాకు ఈ దేహం వద్దు అంటాడు ఎవడన్నా? అనడు. చాయిస్లెస్నెస్, యాక్సెప్టెన్స్. అట్లాగే వద్దనేది లేదు, అవుననేది లేదు, కాదనేది లేదు. జరిగితే జరుగుతుంది, జరగకపోతే జరగదు. అట్లా ఉంటే ప్రయత్నం లేకుండా మొద్దయిపోరా అంటే ప్రయత్నం చేస్తాడు. ఇదే వాసిష్ఠ రామాయణము పురుష ప్రయత్నాన్ని చాలా బాగా చెప్తుంది. ఎప్పుడు కూడా అప్రయత్నంగా ఉండొద్దు, కానీ కర్తృత్వం ఉండకూడదు. తన కోసం తాను ఏమీ చేయడు, కానీ తను చేస్తూనే ఉంటాడు. చేసే కర్త తాను కాదు, తన ద్వారా జరుగుతుంది అంతే. ఆ స్థితికి ఎదగటం ఇక్కడ చెప్పటం. నాదనుకోకుండా ఉండు చాలు, నువ్వేం చేసినా తప్పు కాదు. ఈ దేహం నేననుకోవద్దు, ఇవన్నీ నావి అనుకోవద్దు. ఆ భావనతో, స్థిరమైన భావనతో, ఉట్టుట్టి మాటలు కాదు అవన్నీ, ఆ స్థిరమైన భావనతో తను ఏం చేసినా కర్తృత్వం తనకు అంటదు. కేవలం చిన్న పని చేసినా అది నేను చేస్తున్నానని అనుకుంటే ఆ కర్తృత్వ భారం తాను అనుభవించాల్సి వస్తుంది. ఇది అసలైన జ్ఞానం. జ్ఞానం అంటే ఇప్పుడు ఇవి ఎక్కడ చెప్తున్నారు? ముందు మనస్సుకు పట్టిన బలుపుని తీసేయాలి. దానికి బాగా అహంకారము మమకారం అనే 2 వ్యాధులు, ఆది వ్యాధి వచ్చింది దానికి. ఆ 2 తీసేసిన తర్వాత ఇది ఒక గొప్ప పరికరం, చాలా గొప్ప పరికరం. చాలా విలువైనది ఏదైనా ఉంటే అది జన్మ. ఆ జన్మ దేహం 2 చాలా విలువైనవి సృష్టిలో. దాన్ని వాడుకొని ఏం చేసుకోవాలి? నేనెవరో నువ్వు చూసుకోవటానికి కావాలి. మనకు చూసుకోవాలంటే దేహం ద్వారానే చూసుకుంటాం. మనం దేహం లేకపోతే ఎట్లా చూస్తాం? చూసుకోలేం కాబట్టి దేహం అవసరం మనకు. చూసుకున్న తర్వాత దేహం అవసరం లేదు వాడికి, అయిపోయింది. మళ్ళీ దేహం అక్కర్లేదు, నేనెవరు నాకు అర్థమైంది కాబట్టి ఇంకా దేహంతో నాకు పని లేదు, అయిపోయింది, వాడికి పని అయిపోయింది. అప్పుడు ఎట్లా ఉంటాడు? దేహంలో ప్రవర్తిస్తూ కూడా. ఒక పసిపిల్లవాడిని చూసారా ఎప్పుడైనా? 3 సంవత్సరాల లోపు పిల్లలు, వాడికి నెక్కర వేయకపోతే వాడు సిగ్గుపడాడు. ఎప్పుడు సిగ్గొచ్చిందో దేహాత్మ భావం వచ్చిందని అర్థం. అది కూడా మనమే నేర్పిస్తాంలేండి, కానీ లేకపోతే వాడికి రాదు. అది మనం నేర్పిస్తాం, సమాజము కట్టుబాట్లు నేర్పిస్తాయి అవన్నీ కూడా. అంతవరకు వాడు ఎట్లా తిరుగుతాడు? మొండి మొలతో తిరుగుతూ ఉంటాడు. వాడికి ఏం అనిపించదు. ఎందుకు అనిపించదు? పశువులన్నీ తిరుగుతున్నాయి, ఎందుకు అనిపించట్లా? ఆ భేదం దానికి తెలియట్లేదు. ఆ భేదం తెలిసిన తర్వాత అహంకారం ఎప్పుడైతే వచ్చేసిందో అప్పుడే మమ అన్న భావన వచ్చేసింది. అదే స్థితి తర్వాత అవధూత స్థితిలో వస్తుంది. దేహం మీద వస్త్రం ఉన్నా లేకపోయినా వాళ్ళకి తెలియదు. దేహాత్మ భావం పూర్తిగా పోతుంది. అది నేను అనుకొని చూడరు వాళ్ళు. కాబట్టి ఆ అవధూత స్థితిలో మళ్ళీ ఆ పసిపిల్లవాడితనం వస్తుంది. అంతవరకు దేహం మీద మమ భావన ఉంది. అది ఎంత తగ్గుతుందో, ఎంత తగ్గించుకుంటాడో అది తనకే తెలియాలి. అది కొలమానం. ఎంతగా దాంతో ఆ సాంగత్యం లేకుండా చేస్తాడో, సాంగత్యం లేనప్పుడు దానివల్ల దుఃఖపడడు అంతే. మనకు వచ్చేది ఏమిటంటే, లాభం ఏమిటంటే, ఎంత దూరం చేస్తామో దేహాత్మ భావాన్ని, జీవాత్మ భావాన్ని దూరమైన కొద్దీ మనకు దానివల్ల పీడ ఉండదు. పీడ 2 రకాలుగా ఉంటుంది. మనకు వచ్చే పరిస్థితుల వల్ల మనకు కష్టాలు రావు. ఆ పరిస్థితులను కష్టంలాగా గ్రహిస్తే వస్తుంది. దీనికి బుద్ధుడు ఒక మంచి ఉపమానం చెప్తాడు. ఒక పక్షిని ఒక బాణంతో కొట్టామనుకోండి,
ఆ పక్షి బాణం కుచ్చుకున్నందువల్ల బాధపడుతుందా, లేకపోతే బాణం యొక్క ఆ నొప్పిని గ్రహించినందువల్ల నొప్పి పడుతుందా అంటే రెండో బాణం ఏమిటంటే దానికి అది తీసుకోవటం అన్నమాట. అంటే ఇప్పుడు నొప్పి వచ్చింది, నొప్పి చేత విలవిలలాడటం ఎక్కువ బాధాకరమా, నొప్పి రావటం బాధాకరమా? అంతే. ఆ కష్టాన్ని ఎప్పుడు అంటాం, ఎంత అటాచ్మెంట్ ఉంటే అంత ఎక్కువ అవుతుంది. అదే కుటుంబంలో ఉండి కూడా మనం దాని అందు సాంగత్యం అంటాం, మనం దాన్ని ఆసక్తి పెట్టుకోకపోతే అది వెళ్ళిపోయినా మనకేమనిపించదు. అందుకే మనకు ఎవరు చచ్చిపోయినప్పుడు బాగా బాధగా ఉంటుంది, నా అనుకునేవాడు చచ్చిపోతే ఉంటుంది, అనుకోకపోతే ఉండదు కదా. పక్కింటి వాడు చచ్చిపోతే అంత బాధేస్తుంది ఎప్పుడన్నా? వాడు మనిషిగాడు, నా అనుకున్నావు కాబట్టి నీ ఇంట్లో అయితే నీకు బాధ. కానీ మరి చావు ఎక్కడైనా ఒకటే కదా, అప్పుడు మనకేం అనిపించట్లేదు కదా. నా 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 ఇది వ్యాధి, ఆది వ్యాధి, అహంకార మమకారములతో కలిగే ఆది వ్యాధులు. వీటి చేత పీడింపబడుతున్నాడు మనిషి. అందుకే వదిలేయటము, సమానత్వము వీటి వల్ల రాదు. ఇప్పుడు వీటిలోనే సమానత్వం ఎట్లా వస్తుందో చూద్దాం. అన్నిట్లో ఇది నా వస్తువు అని వాడుకుంటున్నాం, అవునా? ఇది కూడా నా వస్తువు అని వాడుకుంటున్నాం, ఇది కూడా నా వస్తువు అని వాడుకుంటున్నాం, ఇది కూడా నా వస్తువు అని వాడుకుంటున్నాం, ఇది కూడా నా వస్తువు అని వాడుకుంటున్నాం. ఇవన్నిటిలో నా అన్నది దేనికి సంబంధించింది? నేనుకి. ఆ నేనెవరు చెప్పండి? శరీరం అనుకుంటాడు సామాన్యుడు. సరే, ఇది అందరి అనుభవంలో ఉన్నదే ఒకటి. ఏమిటంటే శరీరమే నేను అనుకుంటున్నాడు కదా, ఆ శరీరంలో ఎవరు ఉండాలనుకుంటాడు? సుఖంగా ఎవరున్నారు అందులో? నేను సుఖంగా ఉండాలి, శరీరం సుఖంగా ఉండాలా నేనా? నేను. రోగం వస్తే ఆపరేషన్ చేయిస్తాం, కోస్తే దేహానికి నొప్పి కాదు, అవుతుంది. అయినా కోసి దాన్ని రిపేర్ చేసుకుంటాం. ఎందుకు? నేను సుఖంగా ఉండాలి. దేహంలో నేనున్నా, ఇంకొక నేనున్నా, ఆ నేను సుఖంగా ఉండటం కోసం దేహాన్నైనా రిపేర్ చేసుకుంటాడు. కాలికి ఏదైనా వచ్చిందంటే అది తీసేయాలంటే తీసేస్తాడు. ఎందుకు? కాలు లేకపోయినా నేనుంటాను కదా, నేను కాలు కాదు కాబట్టి. నేను ఉండటం కోసం దేహమా, దేహం కోసం నేనా? అయిపోయింది. అంత అర్థమైంది కదా. ఎవరా నేను? ఆ నేను మీద మమకారం ఉండాలి. నేను ఆత్మస్వరూపుణ్ణి, జీవించి ఉన్నాను నేను ఇక్కడ. ఆ నేను కోసం దేహం, ఆ నేను కోసమే ఈ దేహాలన్నీ, ఆ నేనును గుర్తించటం కోసమే అన్నీ. ఆ నేను అందరిలో సమానం. మంచి చెడుకి తేడా లేదు అక్కడ. మంచి వాళ్ళలో ఉన్న ఆత్మస్వరూపం ఒకటే, చెడ్డవాళ్ళలో ఉన్న ఆత్మస్వరూపం కూడా ఒకటే. దీన్ని చూడగలిగే దృష్టి వచ్చిన రోజు ద్వేషం ఉండదు. మంచివాడిని మార్చటం తప్పు కాదు, సవరణ చేయటం తప్పు కాదు, వాడిని ద్వేషించొద్దు, కోపం వద్దు. అదే మనకు వావి వరుసలతో ఉన్నప్పుడు మనకు అనుకూలంగా లేకపోతే ద్వేషం వస్తుంది. కానీ ఆత్మభావంతో ఉన్నప్పుడు వాడి దోషం తెలుస్తుంది మనకు, వాడు మంచిగా లేడు అని మనకు అర్థమవుతుంది. కానీ వాడి మీద ద్వేషం ఉండదు, ప్రేమ పగ రెండు ఉండవు. పగ ఉంటే ఏం చేస్తాడు? వాడిని నాశనం చేయాలనుకుంటాడు. వాడి దోషం గుర్తిస్తే ఏం చేస్తాడు? వాడు బాగు చేయాలనుకుంటాడు. మనకు కావాల్సింది వాడు బాగుపడటమా, నాశనం అవ్వటమా? అంతే. బాగుపడే దృష్టితో వాడు తప్పు చూపించు, తప్పు కాదు. కానీ వాడు నాశనం అవ్వాలనుకోవద్దు. ఇక్కడే వచ్చింది కదా తేడా అంతా. ఒకరినొకరు ఓర్వలేక వాడు నాశమైపోవాలనుకుంటున్నవాడు స్థూల దృష్టితో చూస్తున్నాడు. ఎవడు సమాన దృష్టితో చూస్తాడో, సమంగా ఉన్న ఆత్మస్వరూపాన్ని చూస్తాడో వాడు బాగుపరిచేటట్టు చేస్తాడు. అంతే. గురువు ఏం చేస్తున్నారు? బాగుపరుస్తున్నారా, నిన్ను నాశనం చేస్తున్నారా? తనను తాను ఏం చేస్తున్నాడు? సాధన చేస్తున్నాడంటే బాగు చేసుకుంటున్నాడు. తనను తాను బాగు చేసుకోవటమే కదా మరి మనస్సుకి బుద్ధి చెప్పటం అంటే. ఈ మాటలన్నీ మనసు వినేటట్టు చేయాలంటే ఎందుకు చేస్తున్నాము? బాగు చేసుకోవడానికి చేస్తున్నాం. పగన ప్రేమన ఇది? ఇంతే. ఇది సమానత్వం. ఈ సమాన దృష్టితో ఇప్పుడు లోకాన్ని చూడు ఎవరు చెడ్డగా కనిపిస్తారు?
అందులో మంచి అంతే కదా, మరి అయిపోయింది. ఇంత చిన్న విషయానికి మనమేమనుకుంటాం, లోకమంతా మారిన తర్వాత మంచిది అవుతాం అనుకోవద్దు. ఇప్పుడే అంత మంచి. అందుకే ఒక సూత్రం చెప్తారు, నాకు ఎప్పుడూ మంచే జరగాలనుకున్నారనుకోండి, జరుగుతుందా? జరగదు. అప్పుడు ఏమనుకోవాలో తెలుసా, నాకు జరిగిందంతా మంచే. అయిపోయింది. జరిగిందా లేదా? నాకు మంచి జరగాలి కాదు, నాకు జరిగేది అంతా మంచే. ఇక చెడు ఎక్కడ ఉంటుంది అప్పుడు? ఆ దృష్టి మారటమే వేదాంతం యొక్క లక్ష్యం. స్థూల దృష్టి పోయి సూక్ష్మ దృష్టి కావాలి. నేనే సత్యం, కరెక్ట్. నేను అంటే ఈ నేను కాదు. కొంచెం దిగు లోపలికి, దిగితే లోపలికి అర్థమైపోతుంది. ఎందుకంటే మనకు బాగా తెలుసు, రోగం వచ్చినప్పుడు దేహాన్ని ఎంత రిపేర్ అయినా చేసుకుంటాం. నేను ఉండాలి. ఇప్పుడు దేహానికి ఎంత కష్టం కలిగిస్తాం చెప్పండి? కలిగిస్తామా లేదా? వైద్యం చేసేటప్పుడు దేహానికి కష్టంగా ఉండదు? పాపం మందు వేస్తుంటే దానికి చేదంతా ఎట్లా ఉంటుంది? అయినా సరే బాగు చేస్తున్నామంటే మనకు దేహం మీద ప్రీతి ఉందా, నా మీద ప్రీతి ఉందా చెప్పండి? దేహం మీద ఉంటే దేహాన్ని కష్టపెట్టరు కదమ్మా. మందిచ్చి ఆపరేషన్ చేయించైనా దాన్ని బాగు చేస్తున్నామంటే మనకు నా మీద నాకే ప్రీతి ఉంది కానీ దేహం మీద కాదు. అది గుర్తించట్లేదు మనం. దేహాన్ని ఎందుకు కష్టపెడతాం అట్లా ఉండుంటే? అమ్మో అంటాం, అనట్లేదు. కాస్త ఓర్చుకో అంటున్నాం మనం. ఓర్చుకొనైనా సరే దాన్ని బాగు చేసుకొని నేనుంటా అందులో. అందుకే ఇంటిని రిపేర్ చేసినట్టే దేహాన్ని రిపేర్ చేసుకుంటున్నాము. దేహాన్ని రిపేర్ చేసినట్టే మనసును కూడా రిపేర్ చేసుకుంటున్నాము, బాగు చేసుకుంటున్నాము. అంటే మనకు ఎవరి మీద ప్రీతి ఉంది? నా మీదనే ఉంది. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. పట్టుకుంటే ఉంటుంది. మనసు ఏదైనా పట్టుకుంటేనే దానికి ఉంటుంది, లేకపోతే ఉండదు. ఎందుకు పట్టుకోలేదు? మీరు ఎప్పుడు మనసుతోనే మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను గట్టిగా మిమ్మల్ని కోపడ్డాను అనుకోండి, చివుక్కుమంటుందా లేదా? ఆ చివుక్కే కదా మనస్సు. ఎవరు మనసు అంటే ఎవడో దాచిపెట్టి లేదు, అది చివుక్కుమన్నదే మనస్సు. పట్టుకోండి గబుక్కుని. ఎందుకు చివుక్కుమన్నా? ఇప్పుడు తిట్టినందుకు కోపమా, నలుగురు ముందు తిట్టినందుకు కోపమా? అభిమానం అంటే అదే కదమ్మా. నలుగురు ఉన్నారు కాబట్టి. అత్తగారు కోపడ్డదని కాదు, ఆడబిడ్డ ఉందన్నదనే కదా బాధ. ఆడబిడ్డ లేకపోతే అత్తగారు తిట్టినా కొట్టినా పర్వాలేదు, ఇంట్లో ఏమన్నా చేసుకోవచ్చు. చివుక్కు అనన్నాదం చూసారా, అది మనస్సు. మీకు మనస్సుతోనే పనిచేస్తున్నాం మనము. ఇప్పుడు పొగిడామనుకోండి, ఒక మంచి మాట నేను మీ గురించి అన్నాను, నలుగురు వచ్చినప్పుడు చెప్పండి అంటాం మనం వెంటనే. అంతే కదా, మనం అభిమాన పడుతున్నాం. అదే మనస్సు. ఇప్పుడు దాన్ని బాగు చేయాలంటే మనకు ఆ మనిషి తిట్టింది నన్ను బాగుపడాలని, నలుగురు ఉంటే ఏమైంది, లేకపోతే ఏమైంది? దేహానికి కళ్ళకి ఇది వదిలిపెట్టి మనసు వెళ్ళిపోద్ది. మనసుకు సాగులేదు, మనసుకు నొప్పి ఉండదు. మనిషికి నొప్పి ఉండకపోతే ఎవరికి ఉంది? దీనికి ఉంది, చర్మానికి ఉంది. ఒక మాట చెప్తాను, ఇప్పుడు మనిషి బ్రతుకున్నప్పుడు నొప్పి ఉంటుందా, బ్రతికిలేనప్పుడు నొప్పి ఉంటుందా కదా? ఇప్పుడు ఆపరేషన్ చేయటానికి మనిషికి ఏం చేస్తున్నారు? మత్తిస్తున్నారు. మత్తిచ్చినప్పుడు దేహం అట్లాగే ఉంది. మత్తు దేనికి వచ్చింది? ఇప్పుడు చెప్పండి, మనసుకు తెలియకుండా చేశారు, అప్పుడు నొప్పి లేదు. అంటే నొప్పి ఎవరికి ఉన్నట్టు? దేహము మనస్సు అటాచ్ అయితే నొప్పి పుడుతుంది. అవి రెండు లేకుండా ఉంటే గాఢ నిద్రలో మనకు నొప్పి లేదు, మత్తిచ్చినప్పుడు నొప్పి లేదు. అంటే మనస్సుని దేహం నుండి విడగొడితే నొప్పి లేదు. మనస్సు దేహానికి ఎంతగా అటాచ్ అయ్యి ఉంటే నొప్పి అంత ఉంది. అది ఆది. అంటే దేహంతో అభిమానపడి మనస్సు దేహంతో ఎంతగా తాదాత్మ్యత అంటారు, అదే నేను అన్నంత భావన పెంచుకుంటే అప్పుడు నొప్పి వస్తుంది. దేహానికి దూరం చేయి మనస్సుని. చేయొచ్చు, బ్రతికుండగానే చేయొచ్చు ఆ మనిషిని.
మనమే చేసుకుంటాం కదా. ఇప్పుడు నొప్పి ఉన్నప్పుడు దృష్టి మరల్చామనుకోండి, మర్చిపోతాం. చిన్న పిల్లవాడు పరిగెత్తుతున్నాడు, కింద పడ్డాడు, దెబ్బ తగిలింది, వాడు ఏం చేస్తాడు? లేచి దులుపుకొని వెళ్ళిపోతాడు. అమ్మ పక్కనుంటే ఏడుస్తాడు వాడు. పక్కన లేదనుకోండి, ఒక్క నిమిషం అంటాడు, ఎవ్వరు లేరు అక్కడ, ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. అంతే. పట్టించుకుంటే మనకు అంత కష్టం. పట్టించుకోవటం, దేహాన్ని తెగ పట్టించేసుకుంటే దానికి అన్ని నొప్పులు కష్టాలు వస్తాయి. అంత అవసరం లేదు. దాంతో మనం పని చేయించుకుంటున్నాం అంతే. వాడుకోవాలి అంతేగాని దాన్ని పట్టించుకొని దాని మీద మమకారం పెంచేసుకుంటే బాధలు వస్తాయి. అందుకే మనస్సుని దేహంతో విడగొట్టుమని చెప్పారు. దేహాత్మ భావాన్ని విడిచేయటం అంటే దేహాన్ని విడిచేయటం అని అర్థం కాదు. అక్కడ దేహంలో ఉండగానే దేహం కంటే వేరుగా నేను వేరే స్వరూపమై ఉన్నాను అని తెలుసుకోవాలి. ఇది ఎట్లా తెలుస్తుంది? కేవలం విచారణ ద్వారా తెలుస్తుంది. అయితే మనస్సును ముందు కొద్దిగా శుద్ధి చేయాలి. ఈ విచారణ వినాలంటే కూడా మనస్సు శుద్ధిగా ఉండకపోతే వినలేడు వాడు. కోరికల మీద పరిగెత్తే మనస్సున్నవాడిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి, వాడికి లోపలికి ఎక్కదు, అసలు అర్థం కాదు వాడికి అసలు. ప్రతి మనిషికి తెలుసు మాట్లాడి, ఎందుకంటే మనం చచ్చిపోతాం, జీవం వెళ్ళిపోద్ది అనేది ప్రతి వాడికి తెలుసు. తెలియటం అంటే పైపైన తెలియటం కాదు కదా. నిజంగా తెలిసిన వాడికి ఒక్క మరణం చూస్తే బుద్ధి వచ్చేస్తుంది. మరి బుద్ధుడికి ఎట్లా బుద్ధి వచ్చింది అనుకున్నారు మీరు? ఎట్లా వైరాగ్యం వచ్చింది ఆయనకి? ఒక్క చావు చూశాడు అంతే. ఒక్క మరణం చూశాడు, ఒక్క వ్యాధిగ్రస్తుని చూశాడు, ఒక్క ముసలివాడిని చూశాడు, అయిపోయింది. ఏది ఇట్లా చచ్చిపోతాడంటే నేను కూడా చచ్చిపోతానంటే ఇంకెందుకు బ్రతకటము? రేపు చచ్చిపోయేది ఉంటే ఇప్పుడు ఎందుకు ఇంకా బ్రతకటం? వేస్ట్, వృధా. మరి నాకు చావు లేకుండా ఎట్లా అవుతుందని అనుకున్నాడు. అప్పుడు జ్ఞాన సాధన చేశాడు, ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఇవన్నీ శాశ్వతం కాదని అర్థమైంది. దేహం ఎట్లాగో ముసలిదవుతుంది, దేహానికి రోగం వస్తుంది, దేహానికి మరణం వస్తుంది. ఇది లేకుండా ఉండే మార్గం ఏమిటి అని వెళ్ళిపోయాడు అంతే. మనసు నిర్మలంగా ఉంటే వాడికి వైరాగ్యం వస్తుంది, లేకపోతే వినదు మాట. అందుకే ఈ బలుపెక్కిన మనస్సుని, చిత్తమును వంచుకురమ్మంటుంది. ఎట్లా వంచుకురావాలి? పిల్లలను మొండితనం లేకుండా చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? బుజ్జగించి లాలించి నయానా భయానా అన్నా సరే వాళ్ళు అన్నది చేయకుండా ఉండాలంతే. కొన్నాళ్ళు వాళ్ళు అన్నది చేయకుండా ఉంటేనే బాగుపడతారు పిల్లలు. నో అనటం వినిపించాలి వాళ్ళకు. ఇప్పుడు ఎట్లా ఉందో తెలుసా మీకు ట్రెండ్? చాలా భయపడుతూ ఉంటారు తల్లిదండ్రులు, ఎప్పుడు కూడా వినయ విధేయతలతో ఉంటారు. ఏమైనా అంటే వాడు ఏమవుతాడు? హర్ట్ అవుతాడట. వాడు ఏమవుతాడు? ఎందుకు హర్ట్ అవుతున్నాడో తెలుసా? వాడు మీ ఓవర్ అటెన్షన్ వల్ల. పో అనాలి అంతే. అసలు వీళ్ళకి అంత ధైర్యం ఎక్కడుంది? అయితే ఎప్పుడూ ఒకటే కాదు కదా, స్థితిగతులను బట్టి మార్పు తీసుకురావాలి. మనం వాడన్నది ఒక మాట వినైనా సరే మన 4 మాటలు వినిపించుకోవాలి, కానీ ప్రతిసారి వాడి మాటనే నెగ్గించుకోకూడదు కదా. చిన్నపిల్లవాడు కాబట్టి ఇంకా చిత్తము పరిపక్వం అవ్వలేదు కాబట్టి వాడిని ఏం చేస్తాం, సరే అని వాడు అడిగింది ఒకసారి చేసిన తర్వాత మన వైపుకి లాక్కోవాలి కదా. మనం అది చేయకుండానే వాడన్నదే దానికి సై అంటున్నారు. ఇప్పుడు లోకం అంతా అట్లాగే నడుస్తుంది. ఇక వాడట ఇప్పుడు నో అంటే వాడికి ఫ్రస్ట్రేషన్ వస్తుందట. ఈ ఫ్రస్ట్రేషన్ అన్న పదం వాళ్ళకి ఎట్లా తెలిసిపోయిందో వీడికి తెలియదు. వాడు టెన్షన్ తెలుసు, వాడికి ఫ్రస్ట్రేషన్ తెలుసు, డిప్రెషన్ తెలుసు, ఆందోళన. ఇప్పుడు మీరు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే అన్నిటికంటే ఎక్కువ డిమాండ్ ఉన్న వింగ్ ఏది అంటే తెలుసా మీకు? అది ఇదే సైకియాట్రిక్ డిపార్ట్మెంట్. వాళ్ళ దగ్గర అతి చిన్న పిల్లల దగ్గర నుండి డిప్రెషన్ కేసెస్, 2 years కూడా డిప్రెషన్ వస్తుందట. మీకు తెలుసా? అదే ఆ తల్లిదండ్రులకు జోహార్. వాడికి కూడా డిప్రెషన్ తీసుకురాగలిగారంటే వీళ్ళకంటే గొప్పవాళ్ళు ఇంకెవరు ఉంటారు లోకంలో? ఏ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తే వాడికి డిప్రెషన్ వస్తుంది? వాడు పుట్టినప్పటి నుండి మహారాణిని పెంచినట్టు, మహారాజుని పెంచినట్టు పెంచుతూ ఉంటారు. మనిషి కాదు, కింద పారాడితే ఏమైనా అరిగిపోతుందా? నేల మీద నడవకూడదు నా కొడుకు.
అట్లా పెంచి పెంచి కొన్నాళ్ళ తర్వాత వాడు మాట వినటం లేదు. మొన్ననే ఒక అమ్మాయి మేధాలో అక్కడ ఒక అమ్మాయి మాట్లాడుతూ చెప్పింది, వాళ్ళ అబ్బాయి బాలబ్రహ్మకు వస్తున్నాడు ఇప్పుడు. ఇప్పుడు ఎంత ఉంటాడు, 10 సంవత్సరాలు ఉంటాడేమో అంతే. వాళ్ళు మామూలు వాళ్ళే, ఎక్కువ స్తోమత ఎక్కువ కాదు. అస్సలు మాట వినట్లేదు అన్నది. గారాబం చేస్తున్నావా అని అడిగాడు వీడు ఒకటే మాట. అంటే లేదు మాతవారు ఎప్పుడు తిడుతూనే ఉంటానంటే, అంటే ఎప్పుడూ తిడుతూనే ఉంటే కూడా మొండివారిపోతాడు. కానీ ఎందుకు ఇంత తిట్టవలసిన స్థితి వచ్చిందంటే చిన్నప్పుడు బాగా గారాబం చేశామని అన్నది. అది అసలు మొక్కగా ఉన్నప్పుడు దాన్ని బాగా గారాబం చేసేసి తర్వాతే తిడితే లాభమేమి? ఒక మాట కూడా చెప్పితే మామూలుగా వినే రకం కాదట. కానీ ఆ అబ్బాయి మరి వాళ్ళ అమ్మ లేకుండా వదిలేసిపోతే బాగానే ఉన్నాడు బాలబ్రహ్మ క్లాస్లో ఉన్నంతసేపు. అయితే ఒక అమ్మలను చూస్తేనే రోగాలన్నీ వచ్చేస్తాయి వాళ్ళకి. రోగం అమ్మ లోపల ఉంటుంది కానీ వాళ్ళ లోపల ఉండనే ఉండదు అస్సలు. వాళ్ళ తిండి వాళ్ళు తింటారు, వాళ్ళ స్నానం వాళ్ళు చేస్తారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఇది అమ్మ నేర్పించదు కదా. చేసి పెడుతూ ఉంటుంటే ఏం చేస్తారు వాళ్ళు? అంతే అలవాటు అయిపోతుంది. అమ్మ అంటే అట్లా పనిచేసే మనిషి అనుకుంటాడు వాడు. ఇవన్నీ ఎవరి వల్ల అవుతాయి? వాడిని ఏదో అందలం ఎక్కించేయాలని, అంత గొప్పగా చేయాలని, ఇంత గొప్పగా చేయాలని ఊహించుకుంటున్నారు ఏవేవో. మొత్తానికి అది రివర్స్ వస్తుంది. అట్లాగే మన చిత్తం కూడా, మన చిత్తం లాలయే చిత్త బాలకం అన్నారు. మన చిత్తాన్ని కూడా ఒక బాలుణ్ణి పెంచినట్టు పెంచగలగాలి. ముందు పిల్లల్ని సరిగా పెంచితే ఆ తర్వాత చిత్తం దాకా వెళ్తాడు వాడు. అలా చిత్తాన్ని పెంచాలంటే ముందు పిల్లల పెంపకంలో పాస్ అయిపోతే తర్వాత తన మనస్సును కూడా సరి చేసుకోగలుగుతాడు. లేకపోతే అది కూడా ఎట్లా ఉంటుందంటే మోసగత్తి. ఎవరంటే అందరికంటే మనం మోసం చేసేవాళ్ళు ఎవరు? మన మనస్సే. మనసు కాదు, మన మనస్సు. మనం పెంచి పోషించుకుంటున్న మనస్సే మనల్ని మోసం చేస్తుంది. చేసి ఏం చేస్తుంది? ఈ ఒక్కసారికి ఇట్లా కానివ్వంట. వాడేమనుకుంటాడు, దీన్ని నటనకు పడిపోయి నిజంగానేమో అది అంటుంది అనుకొని అన్నవన్నీ చేస్తూ ఉంటాడు. కొన్నాళ్ళకు చూస్తే ఎట్లా ఉంటుంది, అదే వీడిని నడిపిస్తుంది, వీడు దాన్ని ఏం వాడుకోవట్లేదు. ఒక్కటే ఒక్క ఉపాయం ఏమిటి అంటే, ప్రతిదాన్ని ప్రశ్నించు. నిత్యము అనిత్యము అన్నీ చూస్తూ ఉండు. ఇది కావాలన్నదాన్ని నేనే కావాలన్న మినిమం చిన్న అవసరాలతో సహా నేనే వదిలిపెట్టానని చూడంతే. ఎవరిని ఏం అనొద్దు అసలు లోకంలో. లోకాన్ని తిట్టొద్దు, సమాజాన్ని తిట్టొద్దు, ఎవరిని కాదు. ముందు నిన్ను నువ్వు చూసుకుంటే అన్నీ అర్థమవుతాయి. ఆ సమానత్వానికి ఎదగాలి మనిషి. సమం అంటే, సమదృష్టి అంటే చెదిరిపోకుండా ఉండేది. వికలం కాకపోవటం అంటే చెదరగొట్టుకోకు. నువ్వు ప్రతిసారి దృష్టి మార్చేస్తుంది. మనసు ఏం చేస్తుంది, ఇప్పుడు మనం ఏదైనా శ్లోకం చదువుతున్నాం అనుకోండి, ఇంకో పుస్తకం అంటుంది. అది అక్కడ కూడా మోసం చేస్తుంది. చదివేదాన్ని చదవనివ్వదు, ఇంకోటి అంటుంది. అక్కడ కూడా మార్పు తీసుకొస్తుంది. మార్పు లేకుండా, అందుకే నిగ్రహం ఎందుకు తీసుకురావాలి తిండి మీద కానీ అన్నిటి మీద కానీ అంటే, దానికి అలవాటు చేయటానికి అంతే. దానివల్ల ముక్తి రాదు ఎప్పుడు. చిత్తం శుద్ధం అవుతూ ఉంటుంది అంతే. దాని ఆట సాగకుండా చేయటం అంతే. లేకపోతే రోజు ఒక వెరైటీ అడుగుతుంది నాలుక, రోజు ఒక ఎంటర్టైన్మెంట్ అడుగుతుంది కన్ను చెవు. అవన్నిటిని నిగ్రహించటం కోసమే నియమాచరణ, కానీ నియమాల చేతనే ముక్తి వచ్చేస్తుందని కాదు. నియమాల చేత నిగ్రహం వస్తుంది. నిగ్రహం వస్తే తనను తాను గ్రహించగలుగుతాడు, అంతే లెక్క. ఒక్కసారన్నా నియమం నేర్పించు ఒక ఇంద్రియానికన్నా. నా వల్ల కాదు. కొంచెమన్నా సరే దయదలుస్తారు వాళ్ళు, వాటి మీద దయదలిస్తే అది లాగేస్తుంది. కొద్దిగా ఇంతింత రమ్మంటే ఇల్లంతా నాదే అన్నాడన్న సామెత విన్నారా? అట్లా ఉంటుంది కోరికలు. కొంచెం ఎంటర్టైన్ చేసినా సరే మొత్తం అంతా దాన్ని ఆక్రమించుకుంటుంది. అందుకే ప్రాథమిక స్థాయిలో సాధనలో చాలా గట్టిగా ఉండాలి. దాన్ని నడపగలిగే సమర్థత వచ్చేసిన తర్వాత ఏమన్నా చేసుకోవచ్చు. అప్పుడు ఏమన్నా చేసినా కూడా ఏం కాదు. ఇది చాలా ముఖ్యం. అంటే తన వ్యవస్థను తాను అర్థం చేసుకోవటం.
నేను ఎట్లా పనిచేస్తుంది, నా వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది, మనసు బుద్ధి చిత్తం అహంకారం అని ఇన్నిసార్లు చెప్పుకున్నామా? ఎప్పుడన్నా నాలుగింటిని చూసారా విడివిడిగా? చూసారా? మనస్సు అంటే ఏది, బుద్ధి అంటే ఏది, 4 ఉన్నాయా లోకం? ఇట్లా 4 పార్ట్స్ చేసి ఇక్కడ మనస్సు, ఇక్కడ బుద్ధి, ఇక్కడ చిత్తం, ఇక్కడ అహంకారం ఉన్నాయా? లేవు. 4 ఉండవు అక్కడ. ఆ 4ంటిని వాటి వాటి రూపాల్లో ఎప్పుడైనా చూడగలిగారా? ఒకటే అంతఃకరణం. సంకల్పం చేస్తున్నప్పుడు అది మనస్సు, విచారణ చేస్తున్నప్పుడు బుద్ధి, అది నిలుపుకున్నప్పుడు ధారణ చేస్తున్నప్పుడు చిత్తం. అహం అన్న స్వరూపాన్ని అహం స్మృతిగా తీసుకుంటున్నాడో అహంకారంగా తీసుకుంటున్నాడో అప్పుడు అది అహం. ఈ అంతఃకరణాన్ని ఎప్పుడన్నా ఒక్కసారన్నా చూడగలిగామా? వీటిని చూసామనుకోండి ఏమవుతుంది? వీటికంటే నువ్వు వేరైపోతావు. నేను ఇది చూస్తే దీనికంటే నేను వేరు. నా కన్ను నా కంటిని చూడలేదు, చూసినవన్నీ నా కన్ను కావు. అంతేనా? చూసింది ఏదైనా నా కన్ను కాదు. చూడలేకపోయింది నా కన్ను. నా కన్ను నా కంటిని చూసుకోలేదు ఎట్లాగో అట్లాగే నా మనసు, నా బుద్ధి, నా చిత్తం, నా అహంకారాన్ని నేను చూడగలిగినంతసేపు అది వేరు, నేను వేరు. ఇదే వేరు చేయటం. అప్పుడు నేను దాన్ని బాగు చేయగలుగుతాను. నా తప్పు నాకు తెలియటం లేదంటే నేను బాగు చేసుకోలేను. అందుకు ముందు నీకు నువ్వు తెలుసుకుంటే బాగు చేసేసుకుంటావు. వేరు చేయటం, దేహం నుండి వేరు చేయటం, మనస్సు నుండి వేరు చేయటం. ఆ వేరు చేసిన తర్వాత వచ్చే స్థితి అంతా సమమే అయిన స్థితి వస్తుంది. ముందైతే అది చూడు కనీసం ఒక్కసారి. అందుకే మన దేహానికి రోగం వచ్చిందని ఎట్లా తెలుస్తుంది చెప్పండి? దేహానికి రోగం వచ్చిందని ఎట్లా తెలుస్తుంది? ఆ బాధ మనకి ఎట్లా తెలుస్తుంది? తేడా చేస్తుంది అంటాం కదా, భేదం చూపిస్తుంది అన్నమాట. సిమ్టమ్స్ అంటారు. రోగ లక్షణాలు వస్తాయి మనకు. రోగ లక్షణాలు మనకు మేలు చేయటానికి వచ్చినాయి. రోగ లక్షణాలు వస్తే గుర్తించటం తెలుసుకోవాలి ముందు. గుర్తించకపోతే రోగం బయటపడదు కదా. అట్లాగే మనసుకు వచ్చిన ఆది లక్షణాలను గుర్తించాలి. మనకు అతిగా కోపం వస్తుందా, అతిగా విసుగొస్తుందా, అతిగా ఏదైనా అవుతుందా? అతి అంటే ఏమిటంటే క్షణకాలానికి ఏదైనా విషయంలో మనకు విసుగు రావచ్చు, వెంటనే పోయిందా లేదా, ఎంతసేపు సస్టైన్ అయింది. కోపం వచ్చింది, పిల్లలు అల్లరి చేస్తున్నారు, కోపం వచ్చింది, మంచిది. ఎంతసేపు ఉంది? ఎక్కువసేపు ఉంది అంటే అది నీలో ముద్ర వేసిందని అర్థం. క్షణకాలానికి ఏదో వచ్చిపోయిందంటే అదంతగా లోపల దాకా వెళ్ళలేదని అర్థం. ఇవి రోగ లక్షణాలు. దానికి ఆది లక్షణాలు. వ్యాధి లక్షణాలు దేహానికి ఎట్లా వస్తాయో రోగ లక్షణాలు కూడా అట్లాగే వస్తాయి. ఎంత చెప్పినా అర్థం కావట్లేదు బుర్రకు. తమోగుణ లక్షణం. చెప్తే కోపం వస్తుంది, రజోగుణ లక్షణం. చెప్తే అర్థమైంది, మారటం లేదు, సత్వగుణ లక్షణం. అర్థం చేసుకొని కూడా మారకపోతే సత్వగుణంలో కూరుకుపోతున్నాడు వాడు. అవునండి అవునండి మీరు చెప్పింది కరెక్టేనండి అంటారు అందరు. అంతేనా? అవునండి మీరు చెప్పినవన్నీ సత్యమే అంటాడు, కానీ మారడు. సత్వగుణం. చూసుకో, ఇవన్నీ రోగ లక్షణాలే. ఇట్లా చెప్పటం ఏమిటి, అట్లా మారటం ఏమిటి? అది గుణాతీతం. అప్పటిదాకా బాగా తనను తాను పరిశీలన చేసుకోమంటుంది. తనను తాను పరిశీలన చేసుకుంటే తను తానే వైద్యుడు అవుతాడు. ఇంకో వైద్యుడు అవసరం లేదు. కావాలంటే ఏదైనా ఔషధాలు తీసుకుంటాడు బయట నుండి. శాస్త్రం లాంటివన్నీ ఏమిటి? ఔషధాలు. ఈ బోధలన్నీ ఔషధాలు. కానీ మింగేదెవరు? మందెవరు మింగాలండి? కావాలని గుర్తించినవాడు మింగుతాడు. రోగం ఉందని తెలిసినవాడు మింగుతాడు. నాకు రోగం లేదనుకొని నిశ్చింతగా బతికేవాడు మింగడు. ఇంతే తేడా. చెప్పండి. ఆది వ్యాధి విలాసేన సమాశ్వాసేన సంస్కృతౌ. సంస్కృతో అంటే సంసారం అట. ఎట్లా అంటే సర్రం జారుతుందట. ఎట్లా ఉంటుంది? అరటిపండు మీద కాలేస్తే ఏమవుతుంది? సర్రం జారుతుంది. ఎట్లాగో ఈ సంసారం అట్లా. అది సంస్కృతౌ హేయాదేయ విభాగేన చేతో గచ్చతి పీనతాం.
చేతో గచ్చీదాం. ఓం తత్ సత్. ఓం తత్ సత్. ఓం సంసారవైరిణే నమః. ఓం సంసార వైరిణి నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః. శ్రీ గురుదేవాయ నమః. ఓం తత్ సత్. Thank you.